శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజానమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 24 తారీఖు మార్చి నుంచి 31 తారీఖు మార్చి వరకు కూడా ఈ వారం రోజులు 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మనం ముందుగా మేషరాశిలోనే గురుడుతో కలిసిన బుధుడు ఉండడం వల్ల ఖచ్చితంగా ఈ రెండు గ్రహాల యొక్క మంచి శుభ ఫలితాలు మీ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ ఉంటాయి, మంచి జరుగుతూ ఉంటుంది. అలాగే మీకు కార్య సాధన ఎక్కువగా ఏదైనా విషయాల్లో సాధించాలంటే నైపుణ్యం కలిగి ఉంటారు. మీరు ఇంద్రియ నిగ్రహం కూడా కలిగి ఉంటారు. కొద్దిపాటి కోపం కూడా కలిగి ఉండడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదండి, ప్రజాసేవ ప్రజా జీవనంలో ఎక్కువ ఉంటారు. కళాకారులుగా మీరు రాణిస్తారు కూడా. ఒక విధమైన కళ మీలో దాగి ఉంది. అంతేకాదండి, గొప్పగా ఉండాలని మంచి సిటీస్లో అంటే మంచి అంటే ఎక్కువగా దూర ప్రాంతాల్లో పెద్ద పట్టణాల్లో నివసించాలని గురుబుధుల యొక్క కలయిక వలన జరుగుతుంది. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. 1,00,000 దోషాలు పోగొట్టే గురుడు మీ రాశిలో ఉండడం వలన శుభయోగాలు జరుగుతాయి. అంతేకాకుండా విదేశాలకు వెళ్ళడానికి ముందర ఫైనాన్షియల్ విషయాలు మాట్లాడుకుందాం. ఫైనాన్షియల్గా కూడా ఏమాత్రం ఇబ్బంది పడరు. మీరు ఖచ్చితంగా ధనం విషయంలో సక్సెస్ ఉంటుంది. అంతేకాదండి, మీలో చాలామందికి సింగర్స్ ఉంటారు, పాటలు పాడేవాళ్ళు, యాంకరింగ్ వృత్తిలో ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి మంచి అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి, వెతుక్కుంటూ వస్తాయి. ధనము, కీర్తి, అదృష్టము అన్నీ పర్ఫెక్ట్గా మీకు వస్తాయి. 5th హౌస్ లార్డ్ కూడా బాగుండడం వలన, అంతేకాకుండా 5th హౌస్కి గురుదృష్టి ఉండడం వలన, అంతేకాకుండా 3 గ్రహాల యొక్క ప్రభావం ఉండడం వలన సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. ముఖ్యంగా పుత్రిక సంతాన యోగం కలుగుతుంది. ఎప్పుడూ కూడా జనాకర్షణ కలిగి ఉంటారు మీరు. ఈ వారం రోజులు కూడా పర్ఫెక్ట్గా బాగుంటుంది. అంతేకాకుండా ప్రేమానురాగాలు ఎక్కువ మీకు. స్పోర్ట్స్ రంగంలో కూడా బాగా రాణించడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మీ శుక్రుడు కూడా శుక్రుడు 11వ భావం నుంచి మీ రాశిని చూడడం వలన, పంచమస్థానం చూడడం వలన కళాకారులకి చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకు కూడా అదృష్టం తోడవుతుంది. స్పెక్యులేషన్ బిజినెస్, స్టాక్ అండ్ షేర్స్ మార్కెట్, షేర్లు ఆడుతుంటారు కదా, వాళ్ళకి సక్సెస్ రేట్ ఉంటుంది. కానీ శని కూడా చూడడం వలన అనుకున్నంత లాభాలు రావు, నష్టాలు రావడానికి కొన్ని సందర్భాలు అవకాశాలు ఉన్నాయి. కేతుతో కలిసిన చంద్రుడు 6వ భావంలో 25, 26 తారీఖులో ఉండడం వలన యోగంగా ఉంటుంది. 6వ భావంలో కేతు పర్ఫెక్ట్గా సక్సెస్ ఇస్తాడు. భూములు, గృహాలు, వాహనాలు, అలాగే ఇంకా ఆభరణాలు, ఇవన్నీ కూడా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మేము జాతకాలు రీత్యా ఉంటాయి, అందరికీ కాదు. 7వ భావంలో చంద్రుడు కూడా ఉన్నాడండి. 27, 28 తారీఖులో ఉంటాడు. గురుదృష్టి కూడా ఉంది. అంటే 7వ భావాన్ని గురుదృష్టి ఉండడం వలన 7వ కూడా బాగున్నాడు లాభంలో వలన సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో అనురాగం, ఆప్యాయత, అదృష్టం తోడవుతాయి. దీన్నే అదృష్ట స్థానం అని, దీన్నే అంటే 7వ భావాన్ని అదృష్ట స్థానం అని, కళత్ర స్థానం అని, విజయస్థానం అని అంటాం కదా, కరెక్ట్గా అంతే. అలాగే మీ వ్యాపార అభివృద్ధి కూడా చాలా బాగుంటుంది. 27, 28 తారీఖుల్లో మరింత వ్యాపార అభివృద్ధి కలిగి ధనయోగం పట్టుకుంటుంది. అంతేకాదండి, మీ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. కొద్దిగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. తర్వాత 9th భావాన్ని కూడా చూసుకుంటే, 9th భావాన్ని గురుడు చూడడం వలన, 9th హౌస్ లార్డ్ కూడా అవడం వలన, 9వ ఇంటి వాడు అవడం వలన ఖచ్చితంగా విదేశ పర్యటన, లేకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. మీ ఉద్యోగాల రీత్యా, మీ పర్సనల్ విషయాల రీత్యా, చదువు రీత్యా దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీయానం చేయడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందులో డౌటే లేదు. పర్ఫెక్ట్గా చాలా బాగుంది. మీ వ్యాపార అభివృద్ధి, ముఖ్యంగా ఏ వ్యాపారం అంటే ఈ స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టే వాళ్ళకి, అలాగే ముఖ్యంగా వ్యాపారం అంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఆ వ్యాపారము, గురు సంబంధమైన బంగారము, వెండి అంటారా అవి, స్టేషనరీ, బట్టల వ్యాపారస్తులు, ఫుడ్ బిజినెస్ వాళ్ళు, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళు, తర్వాత టీచింగ్ స్టాఫ్లో ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు అద్భుతంగా ఉంటాయండి. 9th భావం బాగుంది కాబట్టి మంచి విశేషమైనటువంటి ప్రతిభ ఉంటుంది. 9th భావం అంటే గురుదృష్టిలో ఉంది కాబట్టి గురువు గారిని, పీఠాధిపతులని సందర్శిస్తారు. కొంతమంది గంగా స్థానమనో, గోదావరి స్థానమనో, కొంతమంది స్థానాలు, కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు కూడా చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు చేస్తున్న ఉద్యోగాల్లో మార్పులు సంభవిస్తాయి. అంటే మార్పులు అంటే రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అంతేనండి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన ప్రతిభ ఉంది.
వాళ్ళకి మంచి మంచి ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది. మీరు ఏ రంగంలో ఉద్యోగం చేస్తున్నా సరే, శని కారకత్వాలు, కుజుడి కారకత్వాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క అంటే భవిష్యత్తు చాలా బాగుంటుంది అనడంలో సందేహం లేదు. కొత్తగా జాబుల కోసం అప్లై చేసే వాళ్ళకు కూడా జాబులు వస్తాయి. కానీ ఇక్కడ శని బాధ కూడా అవుతూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో ఉద్యోగ ప్రయత్నాల్లో దగ్గరకు వచ్చి ఆగిపోవడము, కొంతమంది ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ దగ్గర ఆగిపోవడం జరుగుతుంది. ఇందాక వస్తుందని చెప్పా. కానీ ఇక్కడ బాధకుడు కూడా అయ్యాడు. అంటే బాధించి మీకు ఇస్తాడు. అంటే లగ్న రీత్యా చూసుకోవాలి. మేషరాశికి మేష లగ్నం నుంచి చూసుకోవాల్సిందే. మేష లగ్నం నుంచి సరి 11వ భావంలో ఉన్నాడు కాబట్టి బాధకుడు అవుతాడు. అంటే ఇబ్బంది పెడుతూ ఉంటాడు. 11వ భావంలో శనితో కలిసినటువంటి కుజుడు అంటే ఇక్కడ ఏమవుతాడు, మీ లగ్నాధిపతి కూడా, మీ రాష్ట్రాధిపతి కూడా 11వ భావంలో ఉండడం వలన శని కుజులు 11వ భావంలో ఉంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి సక్సెస్ రేట్ని ఇస్తాడు. పైగా సెకండ్ హౌస్ లార్డు లగ్న సప్తమాధిపతి కూడా కలిశారు, 11వ భావంలో ఉన్నారు. అంటే తెలిసిన సంబంధం, మీ కొత్తగా మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తే తెలిసిన సంబంధం ఉండడానికి, బ్లడ్ రిలేషన్ ఉండడానికి సంబంధాలు ఉంటాయి. సరే, అది పక్కన పెడితే శని శుక్ర కుజుల కాంబినేషన్ అంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. వ్యాపార సంస్థలు అంటే సింగరేణి కాలరీస్ అంటే ఐరన్, స్టీల్, కోల్ అంటాం కదా, వాళ్ళకి, సిమెంట్ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి, ఫార్మాస్యూటికల్స్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ వ్యాపారాభివృద్ధి కలగడానికి అవకాశం ఉంది. ఎందుకని ఫార్మా రంగం ఉండమంటే శని శుక్రుల కాంబినేషన్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది ఆ డెవలప్మెంట్స్. శుక్రుడు శనితో కలిసాడు కాబట్టి, కుజ శుక్రులు కూడా కలిసాడు కాబట్టి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా లాభదాయకంగా ఉంటుందనే చెప్పవచ్చు. రవి బుధ రాహులు 12వ భావంలో అంటే రవి రాహులు కాంబినేషను 12వ భావంలో తప్పు అయినప్పటికీ అక్కడ ఏంటంటే రవి ఇచ్చేమంటే మంచి ఫలితాలు కూడా రాహు ఇచ్చేస్తూ ఉంటాడు. రవి రాహుల్ కాంబినేషన్ చాలా మంచిదండి. బుధ రాహుల్ కాంబినేషన్ అంటే తెలుసు కదా మీకు, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, హార్డ్వేర్ మెటీరియల్ సంబంధించిన వాటిల్లో ఉండడము. అలాగే శుక్రుడు కూడా 31 నుంచి ఉంటున్నాడు కాబట్టి ఒక అదృష్టం తోడవడము, ఉచ్చస్థితిలో ఉంటాడు కదా. 31వ తారీఖున సెకండ్ హౌస్ లార్డ్ 12వ భావంలో ఉంటే 31st మీకు విదేశ పర్యటన జరగబోతోంది. విదేశాలకు వెళ్తారు కొంతమంది, మీ జాతకాలు ఇచ్చాం ఉంటుంది. అలాగే బుధ రాహుల్ కాంబినేషన్ అంటే మీ తోబుట్టువుల ద్వారా ధన సంపాదన అంటే ధనం రావడము, మీరు వాళ్ళకి ఇవ్వడము, సహాయ సహకారాలు పొందడము, తరచూ ప్రయాణాలు చేస్తూ ఉండడము ఖచ్చితంగా జరుగుతుంది. వార్తా సంస్థల్లో పనిచేసే వాళ్ళకి అదృష్టవంతమైన కాలము, ప్లస్ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, వాళ్ళకి కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ఉండడం జరుగుతుంది. అలాగే రవి బుధ రాహువులు 12వ భావంలో తప్పు అంటే రవి రాహువులు ఉన్నారంటే మానసికంగాను శారీరకంగాను ఇబ్బందులు వస్తూ ఉంటాయి. చికాకులు, కోపాలు, మనస్పర్ధలు ఇవి వస్తూ ఉంటాయి. బుధుడితో కలిసి రాహు కాబట్టి, రవి బుధుడు కాంబినేషన్ కాబట్టి చురుగైన వాళ్ళు, తెలివైన వాళ్ళు కాబట్టి మీరు ఏం చేస్తారంటే బుధుడు అంటే సపోజ్ రవితో కలిసిన బుధుడు కాబట్టి బుధాదిత్యం కాదండి, సూర్యభగవాన్ ఆరాధన చేసుకోవడము, విష్ణువు ఆరాధన చేసుకోవడం వలన, అమ్మవారి యొక్క ఆరాధన కూడా చేసుకోవడం వలన దుష్ఫలితాలు బాగా తగ్గి ఆరోగ్యప్రదంగాను ఆనందంగాను ఉండడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు వృషభ రాశి గురించి తెలుసుకుందాము. వృషభ రాశి, మీ రాశ్యాధిపతి దశమంలో ఉండడం గొప్ప అదృష్టం. బిజినెస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో మీరు పనిచేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా మీకు చేస్తున్నటువంటి శుక్రుడు అంటే మీ దశమస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు కూడా యోగాన్ని ఇస్తాడు. ముఖ్యంగా మీది వృషభ రాశి కాబట్టి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చక్కటి అవకాశాలు వస్తాయి. స్థిరమైన ఆలోచనలు కలవారుగా మీరు ఉంటారు. ధన సంపాదన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. ఫైనాన్షియల్గా వృద్ధి ఉంటుంది మీకు. అలాగే మీరు చేస్తున్న ఉద్యోగాల ద్వారా, వ్యాపారాల ద్వారా విజయం సంపాదించడము, అంతేకాకుండా ధనం సంపాదించడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంది. బుధుడు కారకత్వాలు కాబట్టి మీరు ఎక్కువగా ఎడ్యుకేషన్ రావడానికి అవకాశం ఉంది. చదువు, సంగీతం విషయాల్లో, చదువుతో కూడిన సంగీతం విషయాల్లో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, బాగా పాటలు పాడే వాళ్ళకి మంచి అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అంతేకాకుండా అంటే ఫోర్త్ భావాన్ని గురుడు చూడడం వలన, గురు ప్రభావం ఉండడం వలన, ఫోర్త్ భావాన్ని శని కుజ శుక్రులు కూడా చూడడం వల్ల, అంటే ఇంత కాంబినేషన్ ఏంటంటే ఫోర్త్ భావం అంటే విద్యలో బాగా రాణించడము, మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉండడము, అంతేకాకుండా వాహన యోగము, గృహయోగము కొనుక్కోవడము అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వ్యవసాయదారులకు కూడా పంటలో నష్టం రాకుండా ఎక్కువగా వృద్ధి కలగడానికి అవకాశం ఎక్కువ ఉంది. పంచమ స్థానంలో చంద్రుడితో కలిసిన కేతువు అదృష్టం అండి. ఈ కాంబినేషన్ ఏంటంటే 25, 26, 25th and 26th చంద్రుడితో కలిసాడు కాబట్టి మీరు దగ్గర ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సంతానం విషయంలో అద్భుతమైన ప్రగతి ఉంటుంది. రవి బుధుల కాంబినేషన్, రవి బుధులు కూడా పంచమ స్థానం చూడడం వలన ముఖ్యంగా స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. అవకాశాలు ఎక్కువ ఉంటాయంటే విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే ఫైనాన్స్ రంగం, చదువు కూడా ఫైనాన్స్ రంగం కాబట్టి పంచమ స్థానం.
అద్భుతమైన విషయాల్లో అంటే ఫైనాన్స్ రంగ విషయాల్లో అద్భుతమైన ప్రగతి ఉంటుంది. పంచమ స్థానం బాగుందంటే స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఎక్స్ట్రాడినరీగా చాలా బాగుంటుంది. ముఖ్యంగా కేంద్ర జనంలో చేసిన పుణ్యఫలం బాగుండడం వలన స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకే కాకుండా స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ప్రతిభ ఉంటుందండి. అలాగే 6వ భావంలో చంద్రుడు ఉండము 27, 28 27th and 28th చంద్రుడు ఉండడం వల్ల మంచి విజయ అవకాశాలు, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. పైగా గురు దృష్టి కూడా చంద్రుడికి ఉండడం వల్ల, గురు బుధుడు కూడా 6వ భావం చూడడం వల్ల మేనమామలు అద్భుతంగా ఉంటారు. అద్భుతంగా ఉంటారంటే వాళ్ళకి మంచిగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది. మీకు కూడా ఆర్థిక పరంగా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సక్సెస్ రేట్ ఎక్కువ. మీరు ఎగ్జామ్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ వెళ్తుంటే బాగా కష్టపడి చదివితే ఖచ్చితంగా సక్సెస్ రేట్ ఉంటుంది. 7వ భావాన్ని శని చూడడం వల్ల భార్యాభర్తల విషయంలో కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. కానీ సప్తమాధిపతి కుజుడు కూడా బాగుండడం వలన, లగ్నాధిపతి మీ రాశ్యాధిపతి కలిసి ఉండడం వలన, దశమంలో ఉండడం వలన కూడా యోగవంతమేనే చెప్పచ్చు. వివాహ శుభకార్యాలు మాత్రం ఖచ్చితంగా మీ ఇంట్లో జరుగుతాయి. అష్టమ స్థానాన్ని గురుదృష్టి వలన ముఖ్యంగా మీ ఆరోగ్య పరిస్థితి ఏం భయపడాల్సిన అవసరం లేదు, బ్రహ్మాండంగా ఉంటుంది. భాగ్య రాజ్యాధిపతులు అయినటువంటి శని మీకు దశమంలో ఉండడం గొప్ప అదృష్టం. కుజుడితో కలిసేటువంటి శని బాగుంది. అంటే కుజుడితో కలిసి భాగ్యస్థానాధిపతిగా అవడం వలన విదేశీ పర్యటన చేస్తారు, గంగా స్నానాన్ని చేస్తారు. అలాగే కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ. గురువు గారిని పీఠాధిపతిని కలుస్తారు. భాగ్యస్థానం బాగుందంటే హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలు వెళ్తారు. మీ వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది, బాగుంటుంది. ముఖ్యంగా టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, కంప్యూటర్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, హార్డ్వేర్ మెటీరియల్స్లో ఉన్న వాళ్ళకి అంటే వాళ్ళ వ్యాపారాల రీత్యా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. శని కుజుల కాంబినేషన్ కాబట్టి ముఖ్యంగా విద్యుత్ రంగ పరిశ్రమల్లో, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ సంస్థల్లో ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు, వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా దశమ స్థానంలో శని కుజులు కాంబినేషన్ శుక్రుడితో కలిసాడు కాబట్టి శని కుజుల కాంబినేషన్ ముఖ్యంగా వ్యవసాయదారులకి కాకుండా ముఖ్యంగా వ్యవసాయదారులకు చెప్తాం. శని కుజుల కాంబినేషన్ ఎక్కువగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుందండి. రాజకీయంగా పలుకుబడి పదవులు రావడం ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. శని కుజుల కాంబినేషన్ దశమంలో ఉన్నారంటే ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తూ ఉండాలి. గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కోసం ట్రై చేసే వాళ్ళకి, అంటే సివిల్ సర్వీసెస్ రాసే వాళ్ళకి కానీ, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అంటే గ్రూప్స్ రాస్తారు సార్ వాళ్ళకి కానీ, ఫార్మాస్యూటికల్ రంగంలో కూడా కాంబినేషన్ ఉంది కాబట్టి మీ రంగంలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగాలు ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి అద్భుతమైన మంచి ఫలితాలు ఉండడం కాకుండా ప్రమోషన్స్ రావడము, ధనం రావడం, కీర్తి ప్రతిష్టలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. శని కుజుల కాంబినేషను శుక్ర కుజుల కాంబినేషన్ వల్ల కూడా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. 11వ భావంలో రవితో కలిసి బుధుడితో కలిసినటువంటి రాహు శుక్రులు ముఖ్యంగా లాభస్థానంలో రవి రాహులు గొప్పగా విశేషంగా యోగిస్తారు. ధన సంపాదన బాగుంటుంది. మిక్కిలి శుభాన్నే ప్రసాదిస్తాడు రాహు. రవితో కలిసిన రాహు శుభాలు ప్రసాదించడమే కాకుండా ధనము, కీర్తి ఖచ్చితంగా ఉంటుంది. బుధరాహుల కాంబినేషన్ వలన ముఖ్యంగా వార్తా సంస్థలో పనిచేసే వాళ్ళకి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా మీ తోబుట్టువుల్ని మీరు సహాయం చేస్తారు, వాళ్ళక్కడ సహాయ సహకారాలు మీ అందుతాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకి బాగా ఉంటుందండి, మీకు బాగుంటుంది. మంచి గృహిణిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మంచి భర్తని పొందుతారు మీరు. అంటే పొందుతారంటే మీ జాతకాలు రీత్యా ఉంటాయి. ఇది అందరికీ ఉద్దేశించి చెప్తుంది కాదు, ఈ కాంబినేషన్ అలా చెప్తోంది. అంటే బుధ శుక్రుల కాంబినేషన్ మీ రాశి, అంటే బుధరాహుల కాంబినేషను మీ రాశిలో, మీ లగ్నాల్లో, మీ జాతకాల్లో ఉంటే మంచి భర్తను పొందుతారు. మంచి గృహిణిగా పేరు ప్రఖ్యాతులు పొందు తీరుతారు, ఖచ్చితంగా ఉంటుంది. అలాగే బుధ శుక్రుల కాంబినేషన్ అంటే ముఖ్యంగా వ్యాపార సంస్థలో ఉన్న వాళ్ళకి, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. విపరీతంగా అంటే ఎక్కువ బాగా ధనం సంపాదించడము, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉండడము జరుగుతుంది. రవిబుధుల కాంబినేషన్ డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే రవిబుధుల కాంబినేషన్ వల్ల కూడా గణిత శాస్త్రంలో ఉన్న వాళ్ళకి, తర్వాత ఆడిటర్స్గా ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ యాస్ట్రాలజీ చెప్పేవాళ్ళకి, యాస్ట్రాలజర్స్ అంటారు కదా, యాస్ట్రాలజీ చెప్పేవాళ్ళు, జాతకాలు చెప్పేవాళ్ళకి మంచి ధనం బాగుండడము, కీర్తి ప్రతిష్టలు బాగుండడము, గౌరవప్రదంగా ఉండడము, న్యాయబద్ధంగా ఉండడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 4వ భావంలో ఎంతమంది ప్లానెట్స్ అంటే నలుగురు ఉండడం వలన రవి బుధ శుక్రుడు ఉచ్చస్థితిలోకి 31 నుంచి వస్తున్నాడు. కాంబినేషన్స్ బాగున్నాయి. వలన ఏమవుతుందంటే కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ, సేవకాజనం ఉండడము, తీర్థయాత్రలు చేయడము, అలాగే టెంపుల్స్కి ధనం ఖర్చు చేయడము, కొంతమందికి వాళ్ళ జాతకాల రీత్యా చెరువులు, బావులు, సరస్సులు అంటారు సరే, అవి తవ్వించడము జరుగుతుంది. 12వ భావంలో గురుబుధుల కాంబినేషన్ విద్యల్లో బాగా రాణిస్తారు.
ఈ గురుబుధుల కాంబినేషన్ వలన ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటారండి వీళ్ళు. అలాగే ఏదైనా శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే అది పూర్తి అయ్యేంత వరకు వదలరు. ఏదైనా విషయం పట్టుకుంటే పూర్తిగా అధ్యయనం చేసి ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉంటారు. వీళ్ళ మాట కొద్దిగా కటువుగా ఉంటుంది, కానీ అంటే బుధ గురుల కాంబినేషన్ చెప్తున్నాను నేను, కటువుగా ఉంటుంది కానీ ప్రేమ మాత్రం అధికం. అంతేకాకుండా వీళ్ళకి ఏదో విద్యలో బాగా రాణిస్తారండి వీళ్ళకి మంచి ఒక టాలెంటెడ్ పర్సన్, కళారంగం అంటారు సరే, ఒక కళ వీరిలో దాగి ఉంది. అలాగే వీళ్ళకి ఆర్భాటాలు, ఎక్కువగా బ్రహ్మాండంగా ఉండాలని తపన, మంచిగా బ్రహ్మాండంగా మనల్ని ఆదరించాలనే ఇది ఉద్దేశం వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. బుధగురుల కాంబినేషన్ వలన ఆడిటర్స్గా మంచి పేరు ప్రఖ్యాతులు, ఇందా చెప్పినట్టుగానే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు వాళ్ళు. అలాగే రచయితగా, గణితంలో బాగా ప్రముఖులుగా బ్రహ్మాండంగా ఉంటుంది. బుధగురుల కాంబినేషన్ వల్ల వాళ్ళ తోబుట్టువులకి వాళ్ళ ద్వారా, అంటే తోబుట్టువుల ద్వారా మీరు అధికమైన ధన సంపాదన జరుగుతుంది. బుధగురుల కాంబినేషన్ వలన వైభావం ఉండడం వలన సంపదలు పెరుగుతాయి, అలాగే సన్మానాలు జరుగుతాయి. ముఖ్యంగా టెంపుల్స్ దర్శించడం రీత్యా మీకు ధనం ఖర్చు అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. మీరు అమ్మవారిని పూజించడం వలన విశేషమైన సంపదలు కలిగి ఉంటారు. మిథున రాశి, ఇది 3వ రాశి అండి. మిథున రాశి 24 మార్చ్ 31 మార్చ్ వరకు చెప్పుకుంటున్నాం. ఈ మిథున రాశి వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా వీళ్ళకి ఎప్పుడు విదేశాల్లో పర్యటన చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చదువు రీత్యా ఎప్పుడు తెలివిగా, ఆనందంగా, సంతోషంగా, ఎప్పుడు ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంతో ఉంటారు. గణిత శాస్త్రంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. గణిత శాస్త్రం అంటే మీకు ఆల్రెడీ తెలుసు. మ్యాథమెటిషియన్స్, అలాగే ఫైనాన్షియల్ విషయంలో కూడా ఏమి ఇబ్బంది పడరండి మీరు. మీ చంద్రుడు కూడా 2nd హౌస్ లార్డ్ 4th భావంలో కూడా ఉన్నాడు. 2nd హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడు అంటే 25, 26 తారీఖులో ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఇది ఖచ్చితం, ఈ శాస్త్రం. 2వ భావం మీ జాతకంలో కూడా చూసుకోండి. 2nd హౌస్ లార్డ్ 4th భావంలో ఉంటే లగ్న రీత్యా విదేశ పర్యటన మీ జాతకాల్లో జరుగుతున్న దశల రీత్యా వెళ్తారు. రాహు కనెక్షన్ కూడా ఉండాలి. సరే, పక్కన పెడదాం. విద్యలో బాగా రాణిస్తారని మీరు. అలాగే మీ ఫైనాన్షియల్గా ఎప్పుడు ఇబ్బంది పడరు. ఏదో విధంగా మీకు ధనం చేకూరుతూనే ఉంటుంది. తృప్తిగానే ఉంటారు. మనశ్శాంతిగానే ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా చదువు రీత్యా మీకు బాగా సక్సెస్ అవ్వడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడము, మీ తోబుట్టువులను కలవడము, మీ వే ఆఫ్ లివింగ్ స్టైలే మారిపోవడం చాలా బాగుంటుంది. శుభవార్తలు ఈ వారంలో మీరు వింటారు. ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ తోబుట్టువులని వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం మీకు బాగా ఉంది. 4th భావంలో చంద్రుడితో కలిసిన కేతు శుభ ఫలితాలు ఇస్తారు తప్ప చెడు ఫలితాలు ఇవ్వనే ఇవ్వడం. పైగా ఆ రాశ్యాధిపతి బుధుడితో చూడడం వల్ల, రవితో కూడా చూడడం వలన, అంటే రవితో కూడా చూడబడ్డం వల్ల చంద్రుడు, కేతువు కూడా మంచి విశేషించి ఫలితాలు ఇస్తాడు. ఏం ఫలితాలు ఇస్తాడు? చదువు రీత్యా విదేశాలు వెళ్ళడము, చదువు రీత్యా బాగా డెవలప్ అవడము, చదువులో చిన్న ఆటంకాలు ఎదురవడం కూడా జరుగుతుంది 25, 26 తారీఖుల్లో. అలాగే ఆభరణాలు కూడా ఈ తారీఖుల్లోనే 25, 26లో 25th and 26th డేట్స్లో ఆభరణాలు కొనుక్కుంటారు మీరు. వాహనాలను కొనుక్కోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. వ్యవసాయదారులకి పంటలో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. వాళ్ళు నష్టం రాదు. ముఖ్యంగా మీ జాతకాలు కొంతమందికి అంటే మీ జాతకాల రీత్యా ల్యాండ్స్ కొనుక్కునే అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. 27, 28, 27th and 28 డేట్స్లో గురుడు చూడడం వలన, బుధుడు కూడా దృష్టి పంచమ స్థానం ఉండడం వలన విశేషమైన సంపదలు ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ఉంటారు. సంపదలు బాగుంటాయి. అమ్మవారి యొక్క పూజలు కూడా చేసుకుంటారు. కింద జనంలో చేసుకున్నటువంటి పుణ్య ఫలము మీకు ఉంటుంది. ముఖ్యంగా అంటే గురుడితో కలిసి చంద్రుడు గజకేసరి యోగంలో ఉండడం వల్ల పంచమ స్థానాన్ని మీకు విశేషమైన ఆకర్షణ, జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది. స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారు. ముఖ్యంగా గురుచంద్రుడి కాంబినేషన్ వల్ల సినిమా రంగ పరిశ్రమలోనూ, అలాగే టెలివిజన్ రంగంలో పనిచేసే వాళ్ళకి ఆదరణ ఉంటుందండి. అదృష్టం తోడవుతుంది. సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి చాలా బాగుంటుంది. గురుదృష్టి చంద్రుడికి ఉండడం వలన సాహిత్య రంగంలో మంచి పట్టు ఉంటుంది మీకు. షేర్స్ రంగంలో చేసే వాళ్ళకి, షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, స్పెక్యులేషన్ బిజినెస్ చేసే వాళ్ళకి అదృష్టవంతమైన కాలము. ఖచ్చితంగా వాళ్ళకి లాభాలు ఉంటాయి. అలాగే మీకు మంత్రి పదవి రావడానికి అవకాశం ఉంటుంది. మంత్రి పదవి ఎందుకు చెప్తున్నానంటే పంచమ స్థానాన్ని గురుదృష్టి చూడడం వల్లనే మీకు బాగా అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీ వాగ్ధాటి బాగుండడము, మాట చాతుర్యము మీకు ఎక్కువ ఉండడము, శుభకార్యాలు, ధర్మకార్యాలు అంటాం సరే, అవి విశేషంగా చేస్తారు. కాకపోతే మీరు ఆరోగ్యం మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. మీ మేనమామలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీలోనే అంటే మీకు తెలిసిన బంధువుల్లో, లేకపోతే మీ చుట్టాలో, లేకపోతే మీ స్నేహితులు వలన మీకు కొద్దిగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎనిమీస్ మీకు ఎక్కువ ఉన్నారు. అంటే మీకు తెలియకుండానే మీ చుట్టూ చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి అవకాశాలు మీకు ఉన్నాయి. వాటి నుంచి అధిగమించడానికి శనీశ్వరుడికి పూజ చేయాలి.
అయితే ఆంజనేయ స్వామి పూజ చేసుకుంటే ఈ దోషాలు పరిహారం అవుతాయి. సప్తమ స్థానాన్ని గురుదృష్టి పర్ఫెక్ట్గా బాగుంది. అంటే భార్యాభర్తలు ఎటువంటి చిన్న చిన్న ఇబ్బందులు, తనుకోవడాలు అంటే మాట అనుకోవడాలు అంతే తప్ప తనేసుకుంటారేంటి, అలా కాదు. మనస్పర్ధలు రావడం ఏమీ ఉండవు. అటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే కలిసిపోతారు. అదృష్టం బాగుంది. అంతే కదండి, ఆభరణాలు కొనుక్కుంటారు, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. దీన్నే కళత్ర స్థానము. దీన్నే అంటే ఏంటంటే సప్తమ భావాన్ని కళత్ర స్థానము, విజయస్థానము అంటాం కదా. సక్సెస్, విజయస్థానం అంటే సక్సెస్. అద్భుతంగా ఉంది. గురుదృష్టి చాలా బాగుంది. ఈ వారం రోజులు మీకు చాలా చాలా కలిసి వచ్చే కాలం పర్ఫెక్ట్గా చెప్పచ్చు. ఎందుకంటే భాగ్య, రాజ్య, లాభస్థానాలు మీరు చూడండి చెప్తున్నా ఎంత విశేషంగా ఉన్నాయో. సరే, ఇప్పుడు భాగ్యస్థానంలోకి వెళ్దాం. భాగ్యస్థానంలో మీకు శని, కుజ, శుక్రులు పర్ఫెక్ట్గా బాగున్నారు. అంటే 12th హౌస్ లార్డ్ శుక్రుడు 9వ భావంలో ఉన్నాడు. 9వ భావాధిపతితో కలిసి ఉన్నాడు. ఇంతకంటే ఇంకేం కావాలండి? ఫారిన్ కంట్రీస్ మీరు వెళ్తారు అని చెప్పడానికి ఎలా వెళ్తారు? వ్యాపారాల రీత్యా, విద్య రీత్యా, మీ పర్సనల్ పనుల రీత్యా, విహారయాత్రల రీత్యా, కష్టపడి పనిచేయడం కోసం రీత్యా, ఇవన్నీ కూడా శని శుక్రుల కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఉంది. అంతేనా? సినిమా రంగంలో షూటింగ్ల రీత్యా, సినిమా రంగం అవ్వచ్చు, టెలివిజన్ రంగం, అంటే సినిమా రంగం, కళారంగం ఉందామండి. ఒక సింపుల్గా వర్డ్ కళారంగం. వాళ్ళ వ్యాపారాల రీత్యా, షూటింగ్ రీత్యా, విదేశ పర్యటన ఖచ్చితంగా ఉంది. చెప్పాను కదా, 9th హౌస్ లార్డ్ అండ్ 12th హౌస్ లార్డ్ కలిసి 9th హౌస్లో ఉంటే విదేశీ పర్యటనే. ఇది శాస్త్రం. అంతేకాకుండా భాగ్యస్థానంలోనే శని కుజుల కాంబినేషన్ గురించి చెప్పుకుందాం. శని కుజుల కాంబినేషన్ ఏంటండి? రాజకీయ రంగం అండి. రాజకీయ రంగంలో మీరు ఏ పార్టీలు, అంటే పార్టీ గురించి నాకు వద్దు, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి పరిస్థితులు అనుకూలంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అందరికీ కాదు. మీ జాతకాల రీత్యా, జరుగుతున్న దశల రీత్యా మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఏ ఒక్కరిని పేరున చెప్తున్నది ఉద్దేశించి చెప్తూ మాత్రం కాదు. శని కుజులు విశేషంగా వాళ్ళకి కలిసి వస్తారు అని చెప్తున్నా. అంతే కదండి. శని కుజుల కాంబినేషన్ ఉంటే ఒంటి మీద గాయాలు అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది కొంతమందికి. అదే వాళ్ళ జాతకాల్లో వాళ్ళ జాతకాల్లో 8th హౌస్ లార్డ్ అవడం, 12th హౌస్ లార్డ్ దశ జరుగుతూ ఉండము, 6వ భావాధిపతి దశ జరుగుతూ ఉంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు పక్క పెడదాం. శని కుజుల కాంబినేషన్ ఇంకా చెప్పాలి. వ్యాపారం, ఏ వ్యాపారం? సిమెంటు, రియల్ ఎస్టేట్ రంగం, సాఫ్ట్వేర్ రంగం, వాళ్ళ ఉద్యోగస్తులు, అంటే వాళ్ళ వ్యాపారాలు మంచి దినదిన ప్రవర్ధమానం అయి తీరుతుంది. అంతేనా? అంతే కదండి. కొంతమందికి ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, పెట్రోలియం రంగంలో ఉన్న వాళ్ళకి, ఈ ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళకి, ఇటువంటివి రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి బాగా కలిసి వస్తుంది. శని శుక్రుల కాంబినేషను కాకుండా కుజ శుక్రుల కాంబినేషన్ గురించి కూడా చెప్పుకుందాం. కుజ శుక్రుల కాంబినేషన్ ఏంటంటే మీకు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఇందాక చెప్పినట్టుగానే అద్భుతమైన ప్రతిభ ఉంటుందండి. భాగ్యస్థానము బాగుండడం వలన, ముఖ్యంగా శుక్రుడు కూడా బాగున్నాడు కాబట్టి శని శుక్రుల కాంబినేషన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే దూర ప్రాంత పర్యటన జరగడము, అంటే కాశీ వంటి క్షేత్ర దర్శనాలు చేసుకోవడము, గురువు గారిని పీఠాధిపతుల్ని కలవడము, సముద్ర స్థానాల్లో గంగా స్నానాలు కూడా చేయడము జరుగుతుంది. అంతేకాకుండా శని కారకత్వం ఏంటంటే శివాభిషేకాలకు అవకాశం ఎక్కువ ఉంటుంది కదా. శివుడికి మంచి పూజలు చేస్తుంటాడు కదా. అంటే పూజలు చేయడం అంటే శనికి పూజలు అంటే శని భగవానుడు మనకి ఆరాధించాలంటే, మనకి కలిసి రావాలంటే జనరల్గా శివుని ఆరాధించడం వలన, వెంకటేశ్వరం ఆరాధించడం వలన కూడా మనకి కలిసి వస్తూ ఉంటుంది. అందువలన మనకి ఏంటంటే మనకంటే ఈ రాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అర్థమవుతుంది. ముక్కలు చెప్పాలంటే శని భగవాన్ని ఆరాధించడం వలన, లేదా శని భగవానుడు మనకి ప్రసన్నం కావాలన్నా శివుడిని, వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన ఖచ్చితంగా కలిసి వస్తుంది. సరే, భాగ్యస్థానం చెప్పుకుంటే అంతైనా ఉంటుంది అనుకోండి. దశమస్థానంలోకి వెళ్దాం. దశమం మీకు బ్రహ్మాండంగా ఉందండి. ఏం బ్రహ్మాండంగా ఉంది ఏంటంటే రవితో కలిసిన రాహు బ్రహ్మాండం. అంటే బ్రహ్మాండం అంటే ఏంటంటే రవితో కలిసిన రాహు మిక్కిలి శుభ ఫలితాలు ఇస్తాడు. దశమంలో రాహు ఉన్నాడు అంటే ఫ్లైట్స్ని ఎక్కించేటి చేస్తూ ఉంటాడు, విదేశ పర్యటన చేస్తుంటాడు, గంగా స్నానాలు చేసేటి చేస్తూ ఉంటాడు, విశేష సంపదలకు వచ్చేటి చేస్తూ ఉంటాడు. బుధ శుక్రుడు కూడా మీకు ఎగ్జాల్టేషన్లోకి 31వ తారీఖు నుంచి వచ్చేస్తున్నాడు. అంటే అత్యంత రాజయోగకారకుడు శుక్రుడు మీకు దశమంలోకి వస్తున్నాడు. విశేషించి బ్రహ్మాండంగా ఉంటాడు. అంటే శుక్రుడు దశమంలో ఉన్నాడంటే మీకు పొలిటికల్ రంగంలోనూ, లేదా మీ సినిమా రంగంలోనూ, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుంది. బుధ శుక్రుల కాంబినేషన్ ఏంటి అంటే ముఖ్యంగా వాళ్ళకి భూములు కలిసి రావడము, భూములు కొనుక్కోవడం జరుగుతుందండి. ముఖ్యంగా బుధ శుక్రుల కాంబినేషన్ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే బుధ శుక్రుల కాంబినేషన్ దశమంలో ఉండడమే కారణం. మీ జాతకాల్లో కూడా చూసుకోండి. బుధ శుక్రుల కాంబినేషన్ ఉందంటే ఒక కళారంగంలో ఒక కళ మీకు వచ్చి ఉంటుంది. సంగీతం కానీ, సాహిత్యం కానీ, అదే యాక్టింగ్లో కానీ, యాంకరింగ్లో కానీ, లేదా ఏదో డబ్బింగ్లో కానీ బాగా కళగా ఉంటారంటే బాగా ఎక్కువ మాట్లాడడం,
ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాదండి, ఆడవాళ్ళకి ముఖ్యంగా మంచి గృహిణులుగా, మంచి భర్త దొరుకుంటారు మీకు, మంచి గృహిణిగా అంటే మంచి భార్యగా మీరు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే రాహుతో కలిసిన బుధుడు, ఇన్ని చెప్పాలి కదండి. దశమంలో రాహుతో కలిసిన బుధుడు ఏం చేస్తాడు? వార్తా సేకరణలో ఉన్న వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావడము. అలాగే రాహు బుధుల కాంబినేషన్ వల్ల మీ తోబుట్టువులు మీకు సహాయం చేయడం, మీరు వాళ్ళకి సహాయం చేయడం జరుగుతూ ఉంటుంది. రవి బుధుల కాంబినేషన్ గురించి చెప్పాలిగా. అంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుందండి. ఈ రవి బుధుల కాంబినేషనే గణిత శాస్త్రజ్ఞులకి, మ్యాథమెటిషియన్స్కి, ఇంగ్లీష్ బాగా అనర్గళంగా మాట్లాడే వాళ్ళకి, ఆడిటర్స్కి, చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ అంటారు సరే, వాళ్ళకి బాగా ఉంటుంది. దశమస్థానం బాగుంది కాబట్టి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉద్యోగాలు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అలాగే రాహుతో కలిసిన శుక్రుడు వలన ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు బాగా డెవలప్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ రాహుల్ కాంబినేషన్ కాబట్టి ఫ్లైట్స్లో తిరుగుతూ ఉంటారు. ఫ్లైట్స్ ఎక్కడానికి అవకాశం ఉంటుంది. అందరికీనా నాలాంటి వాడికి ఉంటుందా? ఉండదండి. అంటే మీరు ఆ కంప్యూటర్ రంగంలోనో అయితే మీ ఆ బిజినెస్ పరంగానో మీ ఆ జాతకాల్లో ఆ దశలు వచ్చినప్పుడు కొంతమందికి వాళ్ళ జాతకాల రీత్యా ఉంటుంది, వాళ్ళు ఈ కాంబినేషన్ ఉంటుంది అని చెప్తున్నాం. అంతే తప్ప అందరికీ కాదండి. సరే, ఈ కాంబినేషన్ చెప్పుకుంటే చాలా ఉంటుంది. గురు బుధుల గురించి చెప్పుకుందామండి. బుధగురులు లాభస్థానంలో బ్రహ్మాండంగా ఉన్నారు. అంటే 10th భావాధిపతి, సప్తమాధిపతి లాభంలో ఉండడం జ్ఞాన సంపదలు పెంచుతాడు, బుద్ధి బలాన్ని పెంచుతాడు. ఎంత బాగుందండి. మీకు బాగా తెలివిగా ఉంటారు. మీరు జ్ఞాన సంపదలు ఎక్కువగా బాగా జ్ఞానాన్ని కలిగి ఉంటారు. ఈ నెల్లాళ్ళు కూడా, అంటే నెల్లాళ్ళు అంటే ఆ బుధుడితో కలిసిన గురుడు ఎప్పటి వరకు ఉంటాడు? అప్పటి వరకు కూడా బుధుడు మీకు 26 నుంచి మేషరాశిలో మీకు ఉన్నాడు, అగ్నితత్వ రాశిలో ఉన్నాడు. మీకు జనరల్గా మీ రాశాధిపతి ఎవరు? బుధుడే కదా. లాభస్థానంలో ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే మీకు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటారండి. కోపం ఉంటుంది. ఏదైనా ఒక పని పట్టుకున్నారంటే దాని నైపుణ్యం సంపాదిస్తారు. దాని నైపుణ్యం సంపాదించి దాన్ని పని కంప్లీట్ అయ్యే వరకు ఉంటారు. కొద్దిగా కోపం కూడా ఉంటుంది. మీకు జనాకర్షణ ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా మీరు జనాల్లో బాగా డెవలప్ అవ్వాలని, అంగులు ఆర్భాటాలు అంటారు సరే, అలా ఉండాలని బ్రహ్మాండంగా ఉంటారు. మీకేంటంటే ఒక కళలో నైపుణ్యం ఉంటుందండి. బుధ గురుల కాంబినేషన్ ఉందంటే ఒక కళలో నైపుణ్యం ఉంటుంది. బుధుల గురులు కలిసి అంటే వ్యాపార రంగంలో బ్రహ్మాండం కలిసి వస్తుంది. బుధ గురుల కాంబినేషన్ ఉందంటే ఆడిటర్స్గా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఇంతేనండి, ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే. ఇంకా చెప్పాలంటే బుధగుల కాంబినేషన్ ఉండడం వల్ల జనాకర్షణ కలిగి ఉంటారు. మీరు ఎంత ఉందండి బుధగుల కాంబినేషన్, చాలా అద్భుతంగా ఉంటుంది. చెప్పుకుంటే చాలా ఉంటుంది అనుకోండి. భాగ్య, రాజ్య, లాభస్థానాలు మీకు చాలా చాలా బాగున్నాయి. ముఖ్యంగా కాంబినేషన్ చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే, అంటే మీకు ఆ దశలు, అంతర్దశలు మీ జాతకాల రీత్యా వస్తున్నప్పుడు ఈ కాంబినేషన్స్ యొక్క ప్రభావం మీ మీద ఉంటుంది. అంటే మంచి జరుగుతుంది, మంచి జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఎక్కువగా బుధగుల కాంబినేషను చాలా చాలా అద్భుతంగా మీ జాతకాల్లో బాగా ఉంది. ఎక్కువగా మీరు బుధగుల కాంబినేషన్ వలన, అంటే బుధగుల కాంబినేషన్ వలన నిజాయితీగా అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. భాగ్య, రాజ్య, లాభస్థానంలో మీకు ఉండడం వల్ల ఈ వారం మొత్తం కూడా అదృష్టవంతులుగానే ఉంటారు. ఏ కార్యాన్ని విజయం సాధిస్తారు. ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ సర్వీసెస్, గ్రూప్స్ రాస్తున్నారు కదా మీరు, వాటిలో విజయం సాధిస్తారు. అన్ని రకాలుగా మీకు యోగిస్తుందండి. నేను చాలా చెప్పాల్సి వస్తుంది, చెప్దాము అనుకుంటుంటాం. ఈ కాంబినేషన్స్ టైం ప్రభావం కూడా తక్కువగా ఉంటుంది చెప్పడానికి. కాబట్టి మీరు ఏ ప్రభావం ఉన్నా అమ్మవారి పూజలు, దైవ దర్శనాలు చేసుకుంటూ ఉంటారు కదా మీరు, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ముఖ్యంగా అమ్మవారిని పూజించండి ఎక్కువగా. మీ శుక్రుడు కూడా ఎగ్జాల్టేషన్కి వచ్చేస్తున్నాడు. ఒక సంవత్సరం నెలల పాటు మీకు అద్భుతంగా మీనరాశిలో ఉంటాడండి. ఇంకా మీకు అద్భుతమైన కాలం. సినిమా పరిశ్రమల వాళ్ళకి మాత్రం చెప్పలేమంటే వాళ్ళ యొక్క డెవలప్మెంట్స్ అద్భుతంగా ఉంటాయి. సో మీరు అమ్మవారిని పూజించండి, విశేషమైన శుభ ఫలితాలు పొంది తీరుతారు. ఇప్పుడు కర్కాటక రాశి, ఇది 4వ రాశి అండి. ఇది కర్కాటక రాశి 24th మార్చి నుంచి 31st మార్చి తెలుసుకుందాం. అంటే ముఖ్యంగా మీ రాశ్యాధిపతి 3వ భావంలో ఉండడం వలన మీకు ఎక్కువగా ఈ వారం మొత్తం కూడా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అది కూడా 25, 26 తారీఖులో ప్రయాణాలు చేయడం ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా మీ రాశ్యాధిపతి బాగుండడం వలన మీకు ఒక యోగం అండి. అంటే ఎప్పుడు కూడా తెలివిగా, ఆనందంగా, యాక్టివ్గా ఉండే తత్వం మీకు ఉంటుంది. ధనాన్ని విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. ఫుడ్ విషయంలో అంతకన్నా ఇబ్బంది పడరు. ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని ఆదరించి భోజనం పెట్టే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అది ఖచ్చితం. కాంబినేషన్ ఎందుకంటే గురుదృష్టి ఉందని, అది మీకు విడమని చెప్పడం అవసరం లేదు. అంటే గురుదృష్టి ఉందని అవన్నీ అనవసరం. బట్ ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ లోటు ఉండదు. సాహిత్య రంగంలో బ్రహ్మాండంగా ఉంటారు.
వాహనాలు, వస్తువులు మీరు కొనుక్కోవడానికి, వస్తువులు అంటే బంగారు ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. చదువు విషయంలో ఏమాత్రం ఇందాక చెప్పిన ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. అంతే కదండి. సంగీత సాహిత్యంలో కానీ బాగా పాటలు పాడేవాళ్ళు, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళు పర్ఫెక్ట్గా బాగుంది. ముఖ వచ్చేసి ఈ వారం బాగా పెరుగుతుంది, మీకు అందంగా కనిపిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇందాక చెప్పినట్టుగానే మీ తోబుట్టువులను కలవడానికి అవకాశం ఎక్కువ ఉంది. కేతువుతో కలిసిన చంద్రుడు అంటే చంద్రుడిచ్చే ఫలితాలు కేతువే ఇస్తాడు, శుభ ఫలితాలనే ఇస్తాడు. ముఖ్యంగా ఆడవాళ్ళకండి, వాళ్ళకి ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆభరణాలు, ఆభరణాలు అంటే బంగారు ఆభరణాలు, వస్తువులు, వాహనాలు కూడా ఉంటాయి. ఆ వాహనాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. విద్యలో బాగా రాణిస్తారు, ప్రయాణాలు చేస్తుంటారు. ముఖ్యంగా మీ అక్క చెల్లెల్ని బాగా కలవడానికి అవకాశం ఉంది. ఈ వారంలో 25, 26 తారీఖుల్లో అంటే 25th and 26th డేట్స్లో శుభవార్తలు వింటారు మీరు. ఇంకా పని అప్పు చెప్తే మీకు పట్టుదలతో చేస్తారండి, మీకు అది అదృష్టం. 27, 28, 27th and 28th డేట్స్లో 4th భావంలో చంద్రుడు ఉండడం వలన, గురు దృష్టి కూడా 4th భావానికి ఉండడం వలన గజకేసర యోగం. గజకేసర యోగం అంటే ఏంటంటే మీరు 4th భావం అంటే చంద్రుడు 4th భావంలో ఉండడం వలన ఎడ్యుకేషన్ బాగా ఉంటుంది. సంగీతంలో మంచి ప్రతిభ కనపరుస్తారు. సంగీతం అంటే బాగా ఇష్టం ఉంటుంది మీకు. ఖచ్చితంగా ఆభరణాలు, బంగారు ఆభరణాలు 4th భావానికి కూడా వస్తుంది. అలాగే మీకు దశమ స్థానంలో గురుడు ఉండడం వల్ల మంచి విశేషమైనటువంటి ఉద్యోగంలో డెవలప్మెంట్స్ ఉంటాయి. 4th భావం మనం గురించి చెప్పుకుంటాం కాబట్టి అదృష్టం అండి. 27, 28 తారీఖుల్లో వాహన యోగం కానీ ఆభరణ యోగం కానీ ఉంటుంది. చదువులో ఆటంకాలు ఏమి ఉండవు, పర్ఫెక్ట్గా చాలా బాగుంటారు. 4th భావం బాగుందంటే మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీ చిల్డ్రన్ విషయంలో, పిల్లల విషయంలో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా 6వ భావాధిపతి 6వ భావం చూడడం వల్ల శత్రుభావం లేకుండా ఆనందంగా ఉంటారు మీరు. అంతే కదండి, మీ మేనమామలు కూడా బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశం ఉంది. సప్తమాధిపతి అంటే సప్తమస్థానం అంటే భార్యాభర్తల విషయంలో ఇక్కడ చిన్న ఇబ్బంది ఏంటంటే సప్తమము, అష్టమము చిన్న ఇబ్బంది. మనం ఇబ్బంది ఉందని చెప్పి ఇబ్బంది ఉంది కదా అని భయపడవలసిన అవసరం లేదు. అలాగని చెప్పి నెగ్లెక్ట్ చేయకూడదు. శనిని చెప్తాను, అష్టమ భావంలో చెప్పుకుందాం. ఏదైనా సప్తమ భావాన్ని, సప్తమ భావం అంటే భార్యాభర్తల విషయంలోనూ మీ బిజినెస్ పార్ట్నర్స్ విషయంలోనూ కొద్దిగా శ్రద్ధ వహించాలి. చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావడము, ప్రాబ్లమ్స్ అయితే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు దూరంగా ఉండడానికి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అంటే భార్యాభర్తలు దూరంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కొద్ది ప్రాబ్లమ్స్ వస్తాయి, కొద్ది జాగ్రత్తగా ఉండండి. అష్టమ స్థానంలో శనితో కలిసిన కుజుడు ఉన్నాడు అంటే దెబ్బలు తగులుతాయి, కొంతమందికి ఆపరేషన్స్ జరుగుతాయి, యాక్సిడెంట్స్ జరుగుతాయి. భయపడకండి. ఎవరిని పేరున ఉద్దేశించి చెప్తుంది మాత్రం కాదు. ఎక్కడో కొంతమందికి వాళ్ళ జాతకాలు రీత్యా ఆ జరగాలి, ఆపరేషన్ జరిగితే బాగుంటుంది, మంచి జరుగుతుందని చెప్పి ఉంటే తప్ప అందరికీ మాత్రం కాదు. ఇది ఎవరిని భయపెడుతున్నట్టు మాత్రం కాదు. ఖచ్చితంగా అంతే. ఇది శాస్త్రం కాబట్టి తెలుసుకోవడానికి, విజ్ఞాన శాస్త్రం కాబట్టి తెలుసుకోవడానికి చెప్తుంది కాబట్టి చెప్పడం తప్ప భయపడుతున్నట్టు మాత్రం కాదు. శని కుజుల కాంబినేషన్ అంతే. శని కుజులు అష్టమ స్థానంలో చిన్న ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగానే ఉండాలి. శని శుక్రుల కాంబినేషన్ మంచిదంటారా? అష్టమంలో ఏమాత్రం మంచిది కాదు. పైగా 10th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు, 4th భావాధిపతి కూడా అయ్యాడు. చదువులోను, ఉద్యోగాలను మీకు ఆటంకాలు ఎదురవుతుంటాయి. మీ బాసుల ద్వారానో, మీ చుట్టూ ఉన్న స్నేహితుల ద్వారానో ఆటంకాలు ఎదురవుతుంటాయి. 10th భావంలో చెప్పుకుందాం. ఇప్పుడు 10th భావం కూడా వచ్చింది కూడా చెప్పేసుకుందాం. ఎందుకంటే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. కొంతమందికి ఉద్యోగాలు రాకుండా పోతుంటాయి, ఉన్న ఉద్యోగాలు కూడా పోతుండడానికి అవకాశాలు ఉన్నాయి. అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. శని శుక్రుల కాంబినేషన్ అంత మంచిది కాదండి. మీకు ఉన్నటువంటి అలవాట్లు కూడా, చెడు అలవాట్లు ఉండడానికి, చెడ్డ స్నేహితులు ఉండడానికి వాళ్ళ జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగానే ఉండాల్సిందే, జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏదేమైనా మీరు ఈ కాంబినేషన్ గురించి, ఈ కాంబినేషన్ అంటే శని శుక్రులు, శని కుజులు బ్యాడ్ ఇంపాక్ట్స్ లేకుండా ఉండాలంటే, ముఖ్యంగా అంటే అనారోగ్య స్థితులు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే భార్యాభర్తలు కూడా రెమెడీ ఏంటయ్యా అంటే ఒకటి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అమ్మవారి పూజలు, శివాభిషేకాలు అండ్ వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన, ఇవి చేసుకుంటే మనశ్శాంతిగా ఉంటారు. ముఖ్యంగా అనారోగ్యం లేకుండా ఆరోగ్యప్రదంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉండడము, మనశ్శాంతిగా ఉండడం ప్రతి వ్యక్తికి ఇంపార్టెంట్, అవసరం. ఖచ్చితంగా మీరు అలా ఉంటారు. ఈ కాంబినేషన్ చెప్పానండి. ముఖ్యంగా శనిదేవుణ్ణి వదలకూడదు. శనీశ్వరుని పూజించిన తర్వాతే మిగతా దేవుణ్ణి పూజించాలి. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వదలకూడదు. ఎందుకంటే మీకు అత్యంత రాజయోగకారకుడు కూడా కుజుడే. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి అసలు వదలకూడదు. ఆయనకి కళ్యాణాలు చేయించుకోవడము, అభిషేకాలు చేయించుకోవడము, లేదా ఆయనకి పుట్టలో పాలు పోయడము, ఏదైనా సరే సుబ్రహ్మణ్య స్వామిని, ఆంజనేయ స్వామిని వదలకుండా ఉన్న వాళ్ళకి దోషాలు అంటావు. ఒకవేళ దోషాలు అంటినా సింపుల్గా భగవంతుడు మనల్ని
పక్కకు వేస్తాడు. సరే ఇంకెన్ని చెప్పుకుంటే మరీ అష్టమ భావం వద్దండి, పక్కకు పెడదాం. మంచి చెప్పుకుందాం. ఇంకా మీకు ఎందుకంటే మంచి చెప్పుకోవడానికి కూడా అండి మనకు ఆరోగ్యంగా ఉండాలి కదండి. మీరు ఆరోగ్యంగా, యాక్టివ్గా, సంతోషంగా, శాంతిగా ఉంటే, మనశ్శాంతిగా ఉంటే ఎన్ని మంచి యోగాలైనా మనం అనుభవించవచ్చు. మంచి యోగాలు ఇప్పుడు చెప్తున్నా. రవి బుధులు శుక్ర రాహులు కాదు. శుక్రుడు కూడా మీకు భగవంతుడి దేవలన మీకు మారిపోతున్నాడు. ఎప్పుడు 31వ తారీఖు నుంచి 31 మార్చి నుంచి మారిపోవడం అంటే మీన రాశిలోకి వెళ్తున్నాడు. మంచి చేస్తాడు. ఏం మంచి చేస్తాడు? రవి రాహుల్ గురించి చెప్పుకుందామండి. రవి రాహుల్ కాంబినేషన్ మిక్కిలి శుభ ఫలితాలు రవి ఇస్తాడు. మీకు సెకండ్ హౌస్ లార్డ్ కదా, ధనయోగాన్ని ఇస్తాడు, అదృష్టాన్ని ఇస్తాడు, కీర్తి ప్రతిష్టల్ని ఇస్తాడు. రవి రాహుల్ కాంబినేషన్ ఫ్లైట్స్ని కూడా ఎక్కించేటి చేస్తూ ఉంటాడు. రాహు మీ రాశి నుంచి భాగ్యంలో ఉన్నాడు, 9th ఉన్నాడు. 3, 6, 9, 10, 11 స్థానాల్లో, లేదా 3, 10, 11 స్థానాల్లో ఉన్నా, అది దిస్వభావ రాశుల్లో కూడా మీకు ఉన్నాడు రాహు. ఖచ్చితంగా రాహు ఉన్నాడు. కాబట్టి విదేశీ పర్యటన చేస్తారు మీరు. అంటే ఈ కాంబినేషన్స్ ఎందుకు చేస్తారు చెప్పాలి కదండి మీకు. విదేశీ పర్యటన మామూలుగా చెప్పేస్తే మీకు అర్థం కాదు కదా. ఈ కాంబినేషన్ ఖచ్చితంగా విదేశీ పర్యటన చేస్తారు. సరే, మరి బుధరాహులు ఏం చేస్తారు? బుధరాహులు ఏంటంటే మీకు విద్యలో బాగా రాణించడము, వార్తా సేకరణలు చేయడము, అలాగే బుధరాహుల్ కాంబినేషన్ కూడా ఎలక్ట్రానిక్స్ రంగంలో బాగా డెవలప్ అవడము, హార్డ్వేర్ మెటీరియల్ సంబంధించిన వ్యాపారాలు ఉంటాయండో వాళ్ళు బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వడము. బుధరాహుల్ కాంబినేషన్ ముఖ్యంగా బుధరాహులు బాగా చెప్పాలంటే, బుధరాహులు అంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే సినిమా రంగం, ఇండస్ట్రీస్, ఫిలిం ఫీల్డ్ వాళ్ళకి మంచి యోగం కలుగుతుంది. బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల ఖచ్చితంగా ఏమవుతుందంటే, బుధ శుక్రుల కాంబినేషన్ కూడా చెప్తున్నారండి సినిమా రంగం వాళ్ళకి ప్లస్ కొంతమందికి కొంతమంది భూములు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఇంకా చెప్పుకుంటే చాలా ఉందండి. సముద్ర స్నానం చేయించడము, గంగా స్నానాలు చేయించడము, ఇవన్నీ మీకు ఉండడము, గురువు గారిని పీఠాధిపతులు కలవడము, ఎంతో ఇలా చెప్పుకుంటే అనర్గళంగా ఎంతో ఉంటుంది. సరే, ఇవి చెప్పేసుకుంటున్నాం కాబట్టి శుక్రుడు కూడా మీకు మంచి బాగా కలిసి వచ్చాడు కాబట్టి మంచి గృహిణిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారండి. ఎందుకు తెచ్చుకుంటారంటే రాహుతో కలిసిన శుక్రుడు మంచి భర్తను పొందడానికి అవకాశం ఉంటుంది. ఆడవాళ్ళకి చెప్తాను ఉండే అంటే పొందడానికంటే మీ జాతకాల రీచి ఆధారపడి ఉంటుంది బుధశుక్రుల కాంబినేషన్. కానీ మంచి భర్త దొరుకుతాడు, ఉన్నతమైన వ్యక్తి, మంచి హోదా కలిగిన భర్తగా ఉంటాడు అని చెప్పి శాస్త్రంలో ఉన్నాయి. మీ జాతకాల రీచి చూసుకోండి. శుక్ర రాహుల్ కాంబినేషన్ ఉంటే ఖచ్చితంగా ఉన్నతమైన హోదా కలిగిన వ్యక్తి భర్తగా వస్తాడు అని శాస్త్రం. నేను మ్యాగజైన్స్లోను వాటిలో చదివానండి. ఒక 25 ఏళ్ళు క్రితం జరిగిన మ్యాగజైన్స్లో చదివాను. మంచి శాస్త్ర పండితులు రాశారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే గృహిణిగా మంచి ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మీరు మంచి ఉన్నతమైన హోదాగా మీరు కూడా ఉంటారు. సరే, భాగ్యస్థానం చెప్పుకునే చాలా ఉంటుందండి. బుధ గురులు దశమలో చెప్పుకుందాం. చూసారా, మీకు ఎంత బాగలేదని చెప్పాను ఇందాక, ఎంత బాగుందో ఇప్పుడు చెప్తాను చూసారా. బుధ గురుల కాంబినేషన్ చూడండి. బుధ గురుల కాంబినేషన్ ఏంటంటే కొంతమందికి అయితే, చాలామందికి ఏంటంటే వాళ్ళు మంచి జ్ఞానాన్ని, బుద్ధిని కలిగి ఉంటారు. వాళ్ళు మంచి అధికారము, హోదా కలిగి ఉంటారు. ఏదైనా ఒక విషయం పట్టుకుంటే దానిలో నైపుణ్యం సాధిస్తారు. మీరు కొద్దిగా కోపంగా కలిగి ఉంటారు. మీరు బుధగుల కాంబినేషన్ ఆడిటర్స్ గాను, గవర్నమెంట్ ఆడిటర్స్ గాను, అంటే స్టాట్యుటరీ ఆడిటర్స్ అంటారు సరే, ఆడిటర్స్గా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అలాగే బుధగుల కాంబినేషనే బాగా అనర్గళంగా మాట్లాడడము, జ్ఞాన సంపద ఉండడము. లాయర్స్ని మంచిగా బ్రహ్మాండంగా ఉంటారండి. వాళ్ళకి జాతకాలు రీత్యా మంచి పేరు ప్రఖ్యాతులు, ఉన్నతంగా గౌరవింపబడ్డం వాళ్ళకు ఉంటుంది. నేను సరదా కోసం చెప్పనండి, బుధగురుల కాంబినేషన్ అందరికీ వర్తిస్తుందని. వాళ్ళకి లాయర్స్ అని ఎందుకు చెప్తున్నానంటే అనర్గళంగా మాట్లాడే శక్తి వాళ్ళకు ఉంటుంది. న్యాయబద్ధంగా ఉండే శక్తి వాళ్ళకు ఉంటుందండి. వాళ్ళకి చాలామంది కూడా ఒక నైపుణ్యం ఉంటుంది, కళా నైపుణ్యం అంటాం, అది మీకు ఉంది. వీళ్ళు కొద్దిగా కటుగా మాట్లాడతారండి. ప్రజాభిమానం బాగా ఎక్కువ, వీళ్ళకి ఉన్నతంగా గౌరవింపబడతారు. ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మాండంగా గౌరవింపబడతారని చెప్పి అన్నాం కదా, అద్భుతంగా చాలా బాగుంటుంది. బుధగురుల కాంబినేషన్ చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉందండి. మీకు ముఖ్యంగా కొద్దిగా అష్టమ స్థానంలో చిన్న ప్రాబ్లం ఉన్నా మనం ఎలా రెమెడీ చేసుకోవాలో చెప్పేసాం. భాగ్య రాజస్థానాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. లాభస్థానం కూడా శుక్రుడు కూడా అంత అద్భుతంగా లేడు, అంటే దశమస్థానం అంత అద్భుతంగా లేడు. కాబట్టి ఉద్యోగాల్లో బాగా కష్టపడి జాగ్రత్తగా పని చేసుకోవాల్సిందే. కష్టపడితే తప్ప మీరు సక్సెస్ కాలేరు. అయినా కూడా మీకు భాగ్యస్థానం బాగా ఉంది కాబట్టి విశేషమైన సంపదలు కలిగి ఉంటారు. ఏదేమైనా మీ రాశి వాళ్ళు బాగా పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలాగే ఆంజనేయ స్వామిని, శివాభిషేకాలు, అమ్మవారేక పూజలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటూ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వలన అన్ని విషయాల్లోనూ, ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లోనూ
సిరి సంపదల విషయంలోనూ భర్త గారు కానీ భార్య గారు కానీ సంపదలు అంటే బాగా ఉండడానికి, కలిసి ఉండడానికి అవకాశాలు ఉండడానికి ఈ పూజలే బాగా తోడ్పడతాయన్న సందేహం లేదు. ఇప్పుడు మనం సింహరాశి గురించి తెలుసుకోబోతున్నాం. ఇది 5వదండి. ఇది 5వ రాశి. 24 మార్చి నుంచి 31 మార్చి వరకు చెప్పుకుంటున్నాం. ఈ పంచమ స్థానం కదండి, మీకు గురుదృష్టి మీ రాశిగా ఉండడం వలన చక్కగా విశేషమైన సంపదలు కలిగి ఉంటారు. అంటే ధైర్యము, ఉత్సాహము, సాహసము, సంతోషకరంగా ఉండడము జరుగుతుంది. కొద్దిగా శని దృష్టి ఉండడం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్, కోపము ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా గురుదృష్టి పర్ఫెక్ట్గా ఉండడం వలన సంతోషకరంగా, ఆనందంగా, మనశ్శాంతిగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే ద్వితీయ భావంలో కేతుతో కలిసి చంద్రుడు, 12th house లార్డ్, 2nd భావం. చూసారా, ఎక్కడైనా సరే మీ జాతకాలు కూడా చూసుకోండి. 12th house లార్డ్ ద్వితీయంలో ఉన్న, ద్వితీయాధిపతి 12th భావంలో ఉన్న వాళ్ళ జాతకాల రీత్యా, జరుగుతున్న దశల రీత్యా, రాహు కనెక్షన్ రీత్యా విదేశీ పర్యటన ఉంటుంది. ఇది అందరికీ మాత్రం కాదండి. ఇది జాతకాలు చెప్తుంది, ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్తుంది మాత్రం కాదు. చెడు ఫలితాలు కానీ మంచి ఫలితాలు కానీ. ఇప్పుడు చూడండి, 12th house లార్డ్ చంద్రుడు ద్వితీయ భావంలో ఉండడం వలన, కేతుతో కలిసి ఉండడం వలన 25, 26 తారీఖుల్లో ఉండడం వలన ఖచ్చితంగా విదేశ పర్యటన, ధన సంపాదన, ధనము ఖర్చు అవ్వడం కూడా జరుగుతుంది. విదేశాలు వెళ్ళడం వలన ధనం ఖర్చు అవుతుంది. అలాగే రవి బుధుల కాంబినేషన్, రవి బుధులు కూడా చూస్తారు కాబట్టి ఖచ్చితంగా ధనాన్ని ఇవ్వాల్సిందే. ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు మీరు. మీ దృష్టి, కళ్ళ యొక్క దృష్టి బ్రహ్మాండంగా ఉంటుంది. వాగ్ధాటి బాగా ఉంటారు. ముఖవర్చస్సు చాలా చాలా బాగుంటుందండి. మీకు అద్భుతమైన ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ప్రయోగాలు అంటే ఏ ప్రయోగాలు? పాటలు పాడడం. ప్రయోగాలు అంటే ఏంటంటే, ప్రయోగాలు అంటే బాగా పాడడం అని అర్థం. ప్రయోగాలు అంటే మంచి బాగా సక్సెస్ అవ్వడం, కంటిన్యూస్గా బాగా మాటలు మాట్లాడడం, పాటలు పాడడం జరుగుతుంటుంది. ఇవన్నీ కూడా ప్రయోగాలుగా బ్రహ్మాండ సక్సెస్ అవుతారు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. విద్యలో కూడా ప్రాబ్లమ్స్, చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతుంటాయి చంద్రుడు ద్వితీయంలో ఉండడం వల్ల, కానీ సక్సెస్ అవుతారు. మీరు 27, 28 తారీఖులో కూడా ప్రయాణాలు చేస్తారండి. దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. మీ చెల్లెళ్ళని కలుస్తారు. శుభవార్తలు కూడా మీరు 27, 28 అంటే 27th and 28th డేట్స్లో శుభవార్తలు వింటారు. ధైర్యంగా ఉంటారు, ప్రయాణాలు చేస్తారు. మీరు కొంతమంది ఆభరణాలు కొనుక్కోవడం కూడా అవకాశం ఉంది. గురుదృష్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి గజకేసరి యోగం కూడా ఉండడానికి ఉంది. కాబట్టి మీకు మంచి యోగమే. ప్రయాణాల ద్వారా మంచి యోగం ఉంటుంది. చదువులో ఆటంకాలు ఏర్పడతాయండి. మీకు మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కొంచెం వాళ్ళ జాతకాలు అయితే బాగుంటుంది అనుకోండి, కొద్దిగా ఇబ్బందికరంగా ఉండడానికి అవకాశం ఉంది. మెడిసిన్స్ వాడడానికి అవకాశం ఉంది. మీరు వాహనాలు, గృహాలు జాగ్రత్తగా కొనుక్కోండి, ఆచితూచి చూడండి. కానీ వ్యవసాయదారులకు మాత్రం పంటలో నష్టాలు రావడానికి అవకాశం ఉంది. పంచమ స్థానాన్ని గురుదృష్టి వలన బ్రహ్మాండంగా ఉంది. సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. సినిమా, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి యోగవంతమైన కాలం అని ఖచ్చితంగా చెప్పచ్చు. పంచమ స్థానం బాగుంది కాబట్టి కదండి స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి, స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, ETF ఏదో అంటారు సరే, వాళ్ళందరికీ కూడా మంచి యోగంగా ఉంటుంది, ప్రాఫిటబుల్గా ఉంటుంది. తెలివిగా మీరు ఉండాలి. జ్ఞానం మీకు బాగా బ్రహ్మాండంగా ఉంది. జ్ఞానం సమృద్ధిగా మీకు ఉంది. ఎందుకుంది? గురుదృష్టి వలనే. పుత్ర సంతానం యోగం కలగడానికి అవకాశం ఉంది. స్పోర్ట్స్ రంగంలో బ్రహ్మాండంగా మీరు ఆడతారు. మాట చాతుర్యం, వాగ్ధాటి అద్భుతంగా ఉంది. చెరువుల్ని, బావుల్ని తవ్విస్తారు. మీరు తవ్వించడం అంటే మీ జాతకాలు రీచే ఉంటుంది. గుడుల్ని, గోపురాలను సందర్శిస్తారు. మీరు అన్నదానం బాగా డబ్బులు ఖర్చు పెడుతుంటారు. ఎంత బాగుందండి. పంచమస్థానం బ్రహ్మాండంగా ఉంది కదండి. సప్తమ స్థానం చూసుకుంటే శని, కుజ, శుక్రులు తప్పు. సప్తమంలో శని, శుక్రులు తప్పండి. మీ జాతకాలలో రీత్యా కూడా చూసుకుంటే కొద్దిగా అంత అద్భుతం కాదు శని శుక్రుల కాంబినేషను. ఎందుకు అద్భుతం కాదు అంటే భార్యాభర్తల విషయంలో కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము, మీ వే ఆఫ్ థింకింగ్ మారిపోతూ ఉండడము, చెడు స్నేహితులు, చెడు ప్రభావము ఉండడానికి అవకాశాలు ఉండడము ఉంటుంది. అందరికీ కాదండి, ఏం భయపడాల్సిన అవసరం లేదు. శని కుజుల కాంబినేషన్ కూడా అంత అద్భుతం కదండి. అంటే ఒకే మొక్కు చెప్పాలంటే సప్తమ భావంలో భార్యాభర్తల విషయంలో కానీ, మీరు చేస్తున్న వ్యాపారాల విషయంలో కానీ నష్టాలు రావడానికి వ్యాపారంలోనూ, ప్రాబ్లమ్స్, మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి భార్యాభర్తల విషయంలోనూ ఉంటుంది. దానికి ఏంటయ్యా రెమెడీ? ఎలా మనం డెవలప్ అవుతాము, ఎలా కలుస్తాము భార్యాభర్తలు అంటే ఒకటి ఏంటి రెమెడీ అంటే, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకున్న వాళ్ళకి, సుబ్రహ్మణ్య స్వామికి కళ్యాణం చేయించుకున్న వాళ్ళకి, భారతీయ అమ్మవారిని కొలిచిన వాళ్ళకి ఖచ్చితంగా వ్యాపారాల రీత్యా, భార్యాభర్తల విషయం రీత్యా కలిసి ఉంటారు. అంతేనా? ఇంకా ఉంది శని కాంబినేషన్. సప్తమ స్థానం శని అన్ని విషయాల్లోనూ లేట్ చేసేస్తుంటాడు కదా. ఎట్లాగా? ఖచ్చితంగా శనీశ్వరుడికి పూజ చేయాల్సిందే. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్లెక్ట్ చేయకూడదు. కాబట్టి ఆయనకి పూజలు చేస్తూ, మందపల్లిలో అటువంటి వాటిలో మీరు పూజలు చేసుకుంటూ శనీశ్వరుణ్ణి
కొలవడం వల్ల, ఆంజనేయ స్వామి పూజలు చేయడం వల్ల ఇవన్నీ మనకు కుదరలేదండి. వెంకటేశ్వర స్వామి దగ్గర అఖండమైన దీపారాధన ఒక్కసారైనా శనివారం పూట చేసినా ఇంకా కుదరలేదు, శివాభిషేకాలు చేయించుకున్నా, ఇంట్లో కూడా చేసుకున్నా ఖచ్చితమైన ఫలితాలు వచ్చి తీరుతాయి. అష్టమంలో చూద్దామండి. అష్టమంలో 4 ప్లానెట్స్ ఉన్నాయి. అంటే 31 తారీఖున శుక్రుడు వస్తున్నాడు. మొత్తం 3 ప్లానెట్స్ ఉన్నాయండి, రవి బుధ రాహువులు. ఇక్కడ కాంబినేషన్ ఏంటంటే రవి బుధ రాహువులు మంచి వాళ్ళు కాదు, కాకపోయినా శుభ ఫలితాలు ఇస్తారు తప్ప మంచి ఫలితాలు అంటే చెడు ఫలితాలు ఇవ్వడం. రవితో కలిసిన రాహు అష్టమాన తప్పు. అందుకనే మీకు నీటి గండం ఉండడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సరే, మరి రవి బుధులు అష్టమ స్థానంలో ఉంటే ఏం చేస్తారు? ప్రభుత్వం ద్వారా అంటే ప్రభుత్వం ద్వారా సన్మానాలు, విదేశాల నుంచి మీకు ధనం రావడము, ఆయుర్దాయం పెరగడము. మీ జాతకంలో కూడా చూసుకోండి. లగ్నం నుంచి సపోజ్ మీరు ధను లగ్నం అనుకుందాం. లగ్నం నుంచి రవి బుధులు అష్టమంలో కర్కాటక రాశిలో ఉన్న ఒక్క బుధుడు కూడా బుధుడు ఒక్కడే అష్టమంలో ఉండి, రవి బహుశా 9th భావంలో ఉన్నా సరే, ఎక్కడున్నా అష్టమంలో బుధుడు ఉంటే ఏ రాశి వాళ్ళకైనా సరే విదేశీ పర్యటన ఉంటుంది, విదేశాలను నివసిస్తారు. ఇప్పుడు మీకు అలాగే ఉంది. రాశి నుంచి గోచారం ప్రకారం రాశి నుంచి అష్టమంలో రవి బుధులు ఖచ్చితంగా విదేశాల్లోనే ఉంటారు. కొంతమంది ఆడిటర్స్ గాను మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అది పక్కకు పెడితే రవి బుధుల వల్ల సన్మానాలు జరుగుతాయి, ధనయోగం సంప్రాప్తిస్తుంది. సరే, 9వ భావంలో రవితో కలిసిన గురుడితో కలిసిన బుధుడు ఆడిటర్స్గా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారండి. మీరు గణిత శాస్త్రజ్ఞులుగా బాగా ఉంటుంది. బుధుడు బుద్ధికారకుడికి, గురుడు జ్ఞానక సంపదకి మరి కారకులు అవుతారు కదా. అంటే బుద్ధిని, జ్ఞానాన్ని, జ్ఞాన సంపదని బాగా ఉన్నవాళ్ళు మీరు అవుతారు. అంటే తెలివిగా ప్రవర్తిస్తారు ప్రతి విషయంలోనూ అంది. భాగ్యస్థానంలో గురుడు ఉన్నాడంటే ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి. అలాగే లాయర్ స్థితిలో ఉన్న వాళ్ళు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటారండి. జనంలో మీకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, జనాకర్షణ కలిగి ఉంటారు. అద్భుతం. గురువుల కాంబినేషన్ వలన మీకు మంచి ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటారు. బుధుడితో కలిసిన గురుడు అంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటారు. ఒక ఆర్టులో మంచి అంటే ఒక ఆర్ట్ అంటే ఒక కళలో నైపుణ్యం కలిగి ఉంటారు. అలాగే కొద్దిపాటి కోపం కలిగి ఉంటారు. ఏదైనా పని తలపెడితే, ఏదైనా పని ఉందంటే దానిలో నైపుణ్యాన్ని సాధిస్తూ ఉంటారు, విజయం సాధిస్తూ ఉంటారు. మీకు జనాల్లో పలుకుబడి ఎక్కువ ఉంటుంది. రాజకీయపరమైనటువంటి విషయాల్లో ఎక్కువ ఉంటారు, హోదా కలిగి ఉంటారు, ప్రజాసేవ ప్రజాభిమానం పొంది ఉంటారు. నేను సరదా కోసం చెప్పట్లేదండి. నేను 20 ఏళ్ల క్రితం మ్యాగజైన్స్లో కొన్ని ఇయర్స్ క్రితం మ్యాగజైన్స్లో ప్రముఖమైన వ్యక్తులు జాతకాలు ఆస్ట్రాలజర్స్ చెప్పిన విషయాలు చెప్తున్నాను. ఈ విషయాలు కానీ ఖచ్చితంగా నిజంగా ఉంటుంది. సరే, బుధుగురుల కాంబినేషన్ ఈ విధంగా ఉంది. బంగారు వస్తువులు కొనుక్కోవడము, వార్తా సేకరణ చేయడము, అలాగే బుధుడితో కలిసిన గురుడు కాంబినేషన్. ఈ కాంబినేషన్ వల్ల ముఖ్యంగా మీ తోబుట్టువులు కలిసి ఉండడము, వాళ్ళ ద్వారా మీరు ద్వారా వాళ్ళు సహాయ సహకారాలు పొందడం, ఇంకా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉందండి. గురువు గారిని సందర్శించడము, పీఠాపతులను సందర్శించడము, అలాగే ఫ్లైట్స్లో ప్రయాణం చేయడము, గురువు 9th భావంలో ఉన్నాడంటే విద్యరీత్యా విదేశాలు వెళ్ళడము, మాట్లాడండి, మీ వ్యాపారాల రీత్యా, మీ సాహిత్య రంగం రీత్యా వృద్ధి అవ్వడము ఎంత ఉంది. ముఖ్యంగా షిరిడి సాయిబాబా వంటి పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకోవడం, బాబా దర్శనం చేసుకోవడము, షిరిడి క్షేత్ర దర్శనాలు, గంగా స్నానాలు, ఇవన్నీ ఉన్నాయండి. కాశీ క్షేత్ర దర్శనాలు ఎంత బాగుంది. సరే, దశమంకి వెళ్తే దశమ స్థానంలో శుక్రుడు కాంబినేషన్ కాబట్టి కుజశుక్రుల కాంబినేషన్ అంటే భాగ్య రాజ్యాధిపతి కలిశారు మీ 7వ భావంలో. ఈ కాంబినేషన్ చూడండి. అంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా సిమెంట్ రంగ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి, ఐరన్, స్టీల్, కోల్, సింగరేణి కాలేజ్ అంటాం కదా, ఆ పరిశ్రమలో అంటే ఆ ఇండస్ట్రీస్లో చేసే వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో చేసే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగం కూడా ఉందండి కుజుడు, వాళ్ళందరి ఉద్యోగాల రీత్యా బ్రహ్మాండంగా ఉంటుంది. కుజశుక్రుల కాంబినేషన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా చాలా పనికి వస్తుందండి. అంటే మీరు కష్టపడి చదివితే ఉద్యోగాలు వస్తాయి. శని కుజుల కాంబినేషన్ అంటే శుక్రుడితో కలిసిన కుజుడు కాబట్టి. సో ఏదేమైనా మీరు చేస్తున్న ఉద్యోగాల్లో కష్టపడి మీరు నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడము, నీతిగా ఉండడం వల్ల ఆదరాభిమానాలు పొందడం అన్నీ జరుగుతాయి. సరే, 11వ భావాధిపతి బుధుడు కూడా అవడం వలన ఆయన మీకు అష్టమ స్థానంలో ఉండడం వలన కూడా మీకు యోగం ఉందండి. వ్యాపారాల ద్వారా విదేశాల నుంచి మీకు ధనయోగం ఉంది మీ జాతకాల రీత్యా. సో ఈ విధంగా మీ రాశి వాళ్ళకి చాలా బాగుంది. కానీ నిందా చెప్పిన రెమెడీస్ మాత్రం మర్చిపోకండి, అద్భుతమైన ఫలితాలు పొందుతారు. అమ్మవారు పూజలు చేస్తున్న వాళ్ళకి, కనకదుర్గ అమ్మవారు అవ్వచ్చు, పార్వతీ అమ్మవారు అవ్వచ్చు, వీళ్ళందరికీ కళ్యాణాలు కానీ హోమాలు కానీ చేయించుకున్న వాళ్ళకి
ఎటువంటి గ్రహాలు ఏ స్థానంలో ఉన్నా సరే వాళ్ళకి దోషాలు అంటవు. అంటినా కూడా చాలా సింపుల్గా అమ్మవారు మనల్ని బయటపడేస్తారు. ఇంకా చెప్పాలంటే ఆవిడ పూజలు అనేది మనస్ఫూర్తిగా చేయాలి. చేయడం వల్ల మంచి ఫలితాలు వచ్చి తీరుతాయి. ఇప్పుడు మనం కన్యారాశి, ఇది 6వ రాశి అండి. కన్యారాశి వాళ్ళకి మంచి శుభఫలితాలే ఉన్నాయి, ఏం భయపడాల్సిన అవసరం లేదు. 25th and 26th రాశిలో అంటే 6 రోజుల్లో కేతువుతో కలిసినటువంటి చంద్రుడు యోగం, అంటే ధనయోగం ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీ ఫ్రెండ్స్ ద్వారానో, మీరు చేస్తున్న ఉద్యోగాల ద్వారానో, మీరు చేస్తున్న వ్యాపారాల ద్వారానో యోగం ఉంటుంది. ఖచ్చితంగా 25, 26 తారీఖులో బాగుంది, పర్ఫెక్ట్గా చాలా బాగుంది. అంతేకాదండి, చంద్రుడు మీకు ద్వితీయ భావంలో 27th and 28th చూసారు కాంబినేషను. ద్వితీయ భావంలో ఉన్నాడు, గురు దృష్టి ఉంది. అయితే ఏంటి అంటే సన్మానాలు జరుగుతాయి, మీకు అదృష్టం ఉంటుంది, ఫైనాన్షియల్గా బెనిఫిట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. విద్యలో బాగా రాణిస్తారు, ఆభరణాలు కొనుక్కుంటారు, సంగీతం పట్ల మక్కువ చూపిస్తారు, మక్కువ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మీకు రాజకీయంగా అందుకని మీకు బాగా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, పలుకుబడి ఎక్కువ ఉంటుంది. సరే గురు ద్వితీయ భావం చూడడం వలన ఎక్కడికి వెళ్ళినా ఫుడ్, ఎక్కడైనా సరే మీ జాతకాలు కూడా చూసుకోండి. ద్వితీయ భావంలో గురుడున్న వాళ్ళకి జీవితాంతం కూడా వాళ్ళకి ధనంతో పాటు ముందర ఫుడ్కి లోటు ఉండదు, ఫుడ్కి ధనానికి లోటు ఉండదు, వాళ్ళ కుటుంబ వృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది అని ద్వితీయ భావాన్ని గురుడు చూసి చెప్పేయచ్చు వాళ్ళ జాతకంలో. సరే, ఇప్పుడు అలాగా ఉంది కాంబినేషన్, చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే మీరు ప్రయాణాలు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, దెబ్బలు తగ్గడానికి అయితే ఆలస్యం అయిపోవడానికి ప్రయాణాలు అవకాశం ఉంది. చదువు విషయంలో మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడరు, చక్కటి చదువు వస్తుంది. సంగీతంలో మీరు ప్రావీణ్యత సంపాదిస్తారు, సంగీతంలో మీకు మక్కువ ఎక్కువ, పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. అంతేనా, వాహన యోగము, గృహయోగము, ల్యాండ్స్ భూములు కొనుక్కోవడం యోగము ఉంటాయి. ఖచ్చితంగా భూములు ఇంకా బాగుండాలంటే మీ జాతకంలో బుధశుక్రుల కాంబినేషన్ ఉంటే భూమి యోగము 4th భావంలో ఉంటే ఎక్కువ ఉంటుంది. భూములు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అదే బుధశుక్రులు కాంబినేషన్, కుజుడు కూడా కాంబినేషన్ ఉంటుంది. సరే, ఈ పక్కన పెడితే 4th భావం చూసుకుంటే బంగారం ఆభరణాలు చాలా ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. 6వ భావంలో కాంబినేషన్ ఇది పర్ఫెక్ట్గా చెప్పాలి, మీ అదృష్టవంతులు. కుజుడుతో కలిసిన శని 6వ భావంలో పర్ఫెక్ట్గా చాలా బాగున్నాడు. ద్వితీయాధిపతి కూడా శుక్రుడు కూడా 6వ భావంలో ఉన్నాడు. శుక్రుడు గురించి చెప్పుకుందాం. 2nd house లార్డ్ 6వ భావంలో ఉన్నాడంటే శత్రువుల ద్వారా ధనయోగం ఉంటుంది. దుర్భేద్యం అంటారు సరే, అంటే శత్రువులు మిమ్మల్ని ఏం చేయలేరు అనమాట, శత్రు భయం లేకుండా ఉంటారు. అనారోగ్య సమస్యలు అని ఉండడానికి అవకాశాలు తక్కువ ఉన్నా కూడా దాని నుంచి బయటపడే తత్వం మీకు తెలుసు, ఏం చేసుకోవాలో అనేది తెలుసు. 2nd house లార్డ్ అయ్యాడు కదండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. సరే, మరి కుజశనుల గురించి ఏం చెప్తావంటే శనితో కలిసిన కుజుడు, యాక్చువల్గా శని కుజులకి ఇక్కడ చెప్పాలంటే గ్రహయుద్ధం అని జరుగుతుందండి. గ్రహయుద్ధం అంటే ఇద్దరికి పడదు కాబట్టి ఒక యుద్ధం లాంటిది జరుగుతుంది. సో ఈ కాంబినేషన్లో శని బలవంతుడు అవుతాడు, డిగ్రీస్ ఎక్కువ ఉండడం వలన. సో ఈ కాంబినేషన్ వల్ల ఏమవుతుందంటే శని కుజుల కాంబినేషను రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడమో, వాళ్ళకి గుర్తింపు ఉండడమో, ప్రజాదరణ పొందడమో, ప్రజలలో మమేకమైపోవడమో, ప్రజాభిమానాలు అంటే ప్రజలతో ప్రజాసేవ చేసుకుంటూ ఉండడమో జరుగుతూ ఉంటుంది. అంటే శని ఈ జనాలు ఎక్కువ ఉండడం చోట ఉంటాడు కదండి ఆయన, శని ప్రభావం ఉంటుంది కదా. శని కుజుల కాంబినేషన్ అది ఉంటుంది. శని కుజుల కాంబినేషన్ ఇంకేముంటుందంటే ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాల అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది 6వ భావం కూడా అవడం వలన స్టాంపింగ్, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవడము, గ్రీన్ కార్డు హోల్డర్ అవ్వడము, ఇవన్నీ మీకు చాలా ఎక్కువ అవకాశాలు 6వ భావంలో ఉన్నటువంటి శని కుజులే ఇస్తారు. అంతేనా, ఇంకా ఉంది. ఏంటయ్యా అంటే మీరు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో ఉద్యోగాల కోసము ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటారు. మీరు కష్టపడుతూ ఉంటే మాత్రము, అంటే మనస్ఫూర్తిగా మీరు కష్టపడతారు సరా, ఇంకా డెడికేటెడ్గా కష్టపడిపోతుంటారు చాలామంది, నేను చూశాను. వాళ్ళకి ఖచ్చితంగా విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. శని 6వ భావం ఉన్నప్పుడు ఈజీగా ఇచ్చేడు ఆయన, కష్టపెట్టి మనల్ని ఇస్తాడు. కాబట్టి మీరు కష్టపడండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. 3 ప్లానెట్స్ ఉన్నాయి, 3 ప్లానెట్స్ ఉన్నాయి, ఎంత అదృష్టం అండి. కుజశుక్రుల కాంబినేషన్ కూడా ఉంది కదా, కుజశుక్రుల కాంబినేషన్ ఉండడం వల్ల కూడా మీకు యోగవంతమైన ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఏంటి, 6వ భావాధిపతి, 8వ భావాధిపతి 6వ భావంలో లేరు, ఇలా చెప్పుకుంటూ లేకపోతే కాంబినేషన్ ఎంతో ఉన్నాయండి. శని కుజులు 6, 8, 12 స్థానాధిపతులు 6వ భావంలో ఉన్న, 8వ భావంలో ఉన్న యోగిస్తారు కదా. 8th house లార్డ్ కుజుడు అవ్వడం వల్ల, 6th house లార్డ్ శని అవ్వడం వల్ల విపరీత రాజయోగం. విపరీత రాజయోగం ఏంటి, కష్టపడ్డ వాళ్ళకి ఫలితం ఎక్కువ, ఇది ఖచ్చితం. ఏ రంగంలో ఉన్నా సరే విజయం సాధిస్తారు. సరే,
సప్తమ భావంలోకి వెళ్ళిపోతామండి. సప్తమ భావంలో రవి శుక్రులు తప్పు. అదే లేడీస్కి అయితే త్వరగా మ్యారేజ్ అవుతుంది, ఉన్నతమైన వ్యక్తి కలిస్తే. ఇది నేను చాలా చెప్పట్లే, మ్యాగజైన్స్ చూపిస్తే కావాలంటే. రవి రాహువులు కాంబినేషన్ సప్తమ భావం అంటే మిక్కిలి శుభ ఫలితాలు ఆడవాళ్ళకి ఇస్తాడు, ఉన్నతమైన భర్తని పొందుతారు. అంటే మీ జాతకంలో చూసుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఆ కాంబినేషన్ ఉంది. అలాగే సప్తమ భావంలో రవి బుధుల కాంబినేషన్. సప్తమ భావం రవి బుధుల కాంబినేషన్ ఏంటయ్యా? ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే ఆడిటర్స్గా చాలామంది అవుతుంటారు. రవి బుధుల కాంబినేషన్ వల్ల మంచి యోగం ఉంటుంది. బుధ శుక్రుడు కూడా కలుస్తున్నాడు కానీ సప్తమ భావంలో ల్యాండ్స్ బాగా ఉంటాయి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. మీ తోబుట్టు వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. రవి బుధుల కాంబినేషన్ కూడా ఉంది కదండి. బుధ రాహుల్ కాంబినేషన్. బుధ రాహుల్ గురించి చెప్పుకుందాం. బుధ రాహుల్ కాంబినేషన్ ఏంటంటే మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఏమనుకోకండి. బుధ రాహుల్ బుధుడితో కలిసి రాహు ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే, ముఖ్యంగా టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో అంటే టెలివిజన్ కంటే ముందర సాఫ్ట్వేర్ రంగంలో చెప్పుకుందాం. టెలివిజన్ రంగం ఖచ్చితంగా ఎప్పుడు అద్భుతంగా ఉంటారు. బుధ రాహులు శుక్ర రాహులు టెలివిజన్ రంగమే, సినిమా రంగం కూడా చెప్పేస్తాం. అద్భుతంగా వాళ్ళ వ్యాపారాల అభివృద్ధికి బ్రహ్మాండంగా ఉంటాయి, అది ఖచ్చితం. రవి రాహుల్ కాంబినేషన్ వల్ల మీకు ఖచ్చితంగా అంటే జనరల్ మీలో భార్యాభర్తల విషయంలో అనురాగం బ్రహ్మాండంగా ఉంటుంది, అందులో తప్పలేదు. బుధ రాహుల్ కాంబినేషన్ కూడా చాలా యోగవంతంగానే ఉంటుందని నేను చెప్పడంలో అతిశయోక్తి ఏం కాదు. చక్కగా కాంబినేషన్ అద్భుతం. అష్టమంలో బుధుడితో కలిసిన రాహు మంచివాడు. బుధుడే అష్టమంలో మంచివాడే, గురుడు కూడా మంచివాడే. ఎందుకు మంచివాడు? ఎందుకంటే మీ రాశి ఏంటంటే, మీ రాశి కన్యారాశి. అంటే మీకు సప్తమ అంటే మీకు శుభుడు కేంద్రాధిపత్య వచ్చి దోషం అవుతాడు. గురుడు కూడా అంతే, దోషమే, సప్తమాధిపతి కాబట్టి. వీళ్ళిద్దరూ బుధ రాహువులు కాబట్టి కేంద్రాధిపత్యం వచ్చిన వాళ్ళు బుధ శుక్రులు కాంబినేషన్ కాబట్టి వాళ్ళు ఎక్కడ యోగిస్తారు? 6, 8, 12 స్థానాలు యోగిస్తారు. ఇప్పుడు ఎక్కడున్నారు? 8వ భావంలో ఉన్నారు కదండి. డెఫినెట్గా యోగించాలిగా. ఏం యోగం ఇస్తారు? బుధుడు ఏ యోగం ఇస్తాడంటే విదేశీ పర్యటన చేస్తాడు, అయ్యేటి చేస్తాడు. విదేశాల నుంచి ధనం వచ్చేటి చేస్తాడు. గౌరవింపబడతారు. ఎవరి చేత? ప్రభుత్వం చేత కానీ, అంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, మీ చేస్తున్న ఆర్గనైజేషన్లో కానీ గౌరవింపబడతారు. జ్ఞాన సంపదని, బుద్ధి బలాన్ని ఎక్కువ కలిగి ఉంటారు. అష్టమ భావంలో గురుడు జ్ఞాన సంపదని ఇస్తాడు. అలాగే సంపద అంటే ఇంకా చెప్పండి పుత్ర సంతానం సంపదగా ఇస్తాడు అనమాట. అలాగే భర్త విషయంలో డెవలప్మెంట్స్ ఉంటాడు. ఇలా చెప్పుకుంటూ లేకపోతే చాలా విషయాలు ఉంటాయండి. సరే, మరి భాగ్యస్థానం గురించి చెప్పుకుందామా? భాగ్యస్థానం అంటే శుక్రుడు ఇందా చెప్పినట్టుగానే శత్రువుల ద్వారా ధనయోగం ఉండడము, అలాగే విదేశీ పర్యటన ఉండడము, వ్యాపారాభివృద్ధి కలిగి ఉండడము జరుగుతుంది. శుక్రుడు కదండి, బ్రహ్మాండం. సరే, ఇంకా చెప్పాలంటే పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్యనదుల స్థానాలు చేసి తీరుతారు. 10th house లార్డ్ బుధుడు అయ్యాడు కదా. మీకు బుధుడు ఇందాక చెప్పాను కదా, అష్టమంలో ఉండిపోయాడు. తప్ప ఏమీ తప్పలేదండి. కేంద్రాధిపత్యం వచ్చిన బుధుడు ఇందాక చెప్పినట్టుగానే అష్టమంలో ఉండి మీకు మంచి చేస్తాడు. ఏం మంచి చేస్తాడు? బుధుడు అంటే బిజినెస్ కారకత్వాల్లో అంటే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి మంచి చేస్తాడు. ఏ విధంగా మంచి చేస్తాడంటే, ముఖ్యంగా వాళ్ళకి చేస్తున్న ఉద్యోగాలు డెవలప్ చేయడము, వాళ్ళకి బుద్ధి బలాన్ని పెంచడము, మంచి జ్ఞాన సంపద ఉండేట్టు చేయడము, వాళ్ళు చేస్తున్న ఉద్యోగాల్లో మంచి డెవలప్మెంట్స్ జరగడము అద్భుతంగా ఉన్నాయి. 10th house లార్డ్ బుధుడు వలన వ్యాపార రంగంలో కూడా వృద్ధి కలుగుతుంది. 11వ భావాధిపతి కూడా చంద్రుడు బాగా ఉండడం వలన 25, 26, 27, 28 తారీఖుల్లో మీకు ధనయోగం ఉంటుంది, వ్యాపారాభివృద్ధి ఉంటుంది, సన్మానాలు జరుగుతాయి మీకు. ఇలా చెప్పుకుంటే చాలా బాగుంటుందండి. మీకు మీరేం భయపడే సమస్య లేదు, మనశ్శాంతిగానే ఉంటారు. మీరు విష్ణు ఆరాధన చేసుకోండి, ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందుతారు. కుదరలేదా? లలిత అమ్మవారు, లలిత సహస్రనామాలు ఉంటాయి కదండి, ఎంత అదృష్టం. మీరు చేస్తున్నారు, చాలామంది ఉంటారు, చేస్తున్నారు ఖచ్చితంగా. చాలా మంది కూడా తెలిసి ఉంటుంది. ఆ కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఉందండి. గురుడు శివుడి యొక్క ప్రభావం ఉంటే, అంటే శివుడి యొక్క అభిషేకాలు చేసుకున్న, శివుడికి దర్శించిన, శివదర్శనం చేసుకున్న, మారేడు దళం సమర్పించినా సరే మంచి ఫలితాలు పొంది తీరుతారు. తులారాశి అండి, తులారాశి 7వ రాశి. అద్భుతం అంటే 27, 28 తారీఖుల్లో మహాద్భుతం. అద్భుతం అంటే ఏంటంటే మంచి జరుగుతుంది, మీకు శుభాలు జరుగుతాయి, శుభవార్తలు వింటారు అని అదృష్టం అని చెప్తాను అనమాట. గురుదృష్టి 26వ తారీఖు నుంచి కూడా బుధ దృష్టి మీ రాశికి ఉండడం వలన చక్కటి సంపదలు, జ్ఞానము, బుద్ధిబలం కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ ఆనందంగా, ఉత్సాహంగా, ఎప్పుడు ఎదుటి వాళ్ళు సహాయం చేసే తత్వంతో ఉంటారు, మనశ్శాంతిగా కలిగి ఉంటారు. తప్పలేదు. కాకపోతే ధనం విషయంలోనూ, కుటుంబ వృద్ధి విషయంలోనూ కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. శని దృష్టి 2వ భావానికి ఉండడం వలన కొద్దిగా మీకంటే భార్యాభర్తల విషయంలోనూ, కుటుంబం విషయంలోనూ
మీకు రావాల్సిన సంపదల విషయంలోనూ కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయి, డిలే అయిపోతుంటాయి. మీ తమ్ముడా బ్రహ్మాండంగా ఉంటుంది, ప్రయాణాలు బ్రహ్మాండంగా చేస్తారు, అద్భుతంగా ఉంటుంది. సంపదలు అంటే ప్రయాణాల ద్వారా సంపదలు పెంచుకుంటారు, అంతేకాదండి ధైర్యంగా ఉంటారు, శుభవార్తలు వింటారు మీరు. ఇంకా చెప్పాలంటే పంచమ స్థానంలో కుజుడితో కలిసి కుజుడు శుక్రుడితో కలిసి శని, పంచమ స్థానంలో 3 గ్రహాలు ఉండడం వల్ల మీ సంతానం విషయంలో డెవలప్మెంట్స్ ఉంటాయి. మీ రాశ్యాధిపతి సెకండ్ హౌస్ లార్డ్ పంచమంలో కలిసి ఉండడం వలన శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా కోణాధిపత్యం శనికి వచ్చింది. సరే, ఈ కాంబినేషన్ వలన సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. శుక్రుడు ఖచ్చితంగా ఉంటాయి, మంచి ఫలితాలు ఉంటాయి. మీకు చేస్తున్న స్టాక్ మార్కెట్లో కూడా కొద్దిగా లాసులు వస్తాయండి, ఆచితూచి మీరు ప్రవర్తించవలసి వస్తుంది. సరే, ఇక్కడ మనకు అద్భుతమైనటువంటి భావం గురించి చెప్పుకుందామండి. రవి బుధులు 6వ భావంలో ఉన్నారు. రవి రాహుల్ గురించి చెప్పుకుందాం. రవి రాహులు కనుక 6వ భావంలో ఉంటే సూక్ష్మ బుద్ధి ఉంటుంది, జ్ఞాన సంపద పెంచుకుంటారు. జ్ఞానం కంటే సూక్ష్మ బుద్ధి పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే రాహుతో కలిసినప్పుడు రవి మిక్కిలి శుభ ఫలితాలనే ఇస్తాడు, ఖచ్చితంగా బాగుంటుంది. ధనయోగాన్ని, అదృష్టాన్ని ప్రసాదిస్తాడు. రాహు 6వ భావంలో ఉండడం వల్ల ఫ్లైట్స్ ఎక్కడము, ఫ్లైట్స్లో విదేశాల పర్యటన అందరికీ కాస్తమా. మీ జాతకాల రీత్యా రాహు దశ జరుగుతున్నప్పుడు, రాహు దశ అంతర్దశలో ఉన్నప్పుడు చూసుకోవాల్సిందే. పైగా ఈ రాహు కూడా జలతత్వ రాశిలో ఉండడం వలన, అలాగే ఆయన విశ్వభావ రాశిలో ఉండడం వలన, మీ రాశి నుంచి 6వ భావం కూడా అవడం వలన 3, 6, 11 స్థానంలో రాహు ఉంటే విదేశ పర్యటన ఖాయం, ఖచ్చితం. ఇవన్నీ శాస్త్రాల చెప్పబడి ఉన్నది కాబట్టి మీకు చెప్తున్నా, ఉంటాయి. అంటే మేము ఇందాక అస్తమానం చెప్పక్కర్లేదు, జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది. సరే, ఈ రవి రాహువులు ఇంకా చెప్పాలంటే చాలా ఉందండి. అంటే చెడు ఫలితాలు ఇవ్వడానికి అవకాశం లేదు, మంచి ఫలితాలు ఇస్తాడు. అలాగే మీరు విదేశాలు పర్యటన చేయడం ఖచ్చితంగా, దాంతోపాటు హయ్యర్ ఎడ్యుకేషన్ రీచ్ ఉంటుంది. ఈ కొంతమందికి విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుంది సరే అవడము, బుధుడు కూడా ఉండడం వలన అక్కడ విదేశాల్లో గ్రీన్ కార్డ్ హోల్డర్ అవ్వడం కూడా జరుగుతుంది. 6వ భావంలో బుధ శుక్రుల కాంబినేషన్ ల్యాండ్స్ కొనుక్కోవడమో అయితే గృహాలు కొనుక్కోవడమో జరుగుతుంది. బుధ శుక్రుల కాంబినేషను సినిమా రంగం, కళారంగంలో మంచి వృద్ధి ఉంటుంది. బుధ రాహుల కాంబినేషన్ 6వ భావంలో చేస్తున్న వ్యాపారాభివృద్ధి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. బ్రహ్మాండంగా ఎలా ఉంటుంది? ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, హార్డ్ మెటీరియల్స్ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపారాభివృద్ధి పర్ఫెక్ట్గా 6వ భావం కూడా చెప్తాం కదా ఉంటుంది. ఇంత అద్భుతంగా ఉంది కదండి. రవి బుధుల కాంబినేషన్ 6వ భావం, హైటర్స్గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. 6వ భావంలో రవి బుధుల కాంబినేషన్ వల్ల డాక్టర్స్గా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. బుధ గురుల కాంబినేషన్ చెప్పాలండి. బుధ గురుల కాంబినేషను చెప్పాలంటే మీరు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటారు, కొద్దిగా కోపంగా కలిగి ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మీకు ఏదైనా పని తలపెడితే దానిలో నైపుణ్యం గ్రహించి నైపుణ్యంగా ఉండి ఖచ్చితంగా అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కొద్దిపాటి కోపం కూడా ఉంది. మీకు ప్రజాభిమానం ఎక్కువ ఉందండి, జనాల్లోకి మమేకం అయిపోతుంటారు. మీకు కళారంగం ఒక విధమైన కళ కూడా మీకు ఉంది, ఆ కళ పట్ల మీరు బాగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. ప్రజాభిమానము, ప్రజల్లోకి వెళ్ళిపోవడము, సన్మానాలు జరగడము, హోదాగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీకు హోదా ఉండడము, ఆర్భాటంగా, మంది మరబలంతో ఆర్భాటంగా ఉండాలంటే కొద్దిగా ఇష్టం మీకు. అంటే మీకంటే అందరికీ కాదనుకోండి, తులారాశి వాళ్ళకి ఒక ఆర్భాటంగా ఉండాలి, మంచి 10 మందిలో మనం గొప్పగా బతకాలి అనే అదొక విధమైనటువంటి థాట్ ఉంటుంది. అలాగే ఉంటారు కూడా. బుధరాహుల కాంబినేషను ఆడిటర్స్గా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. బుధరాహుల కాంబినేషను మంచి యాస్ట్రాలజీ చెప్తారు సరే, యాస్ట్రాలజర్స్గా మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. ధనయోగము, మంచి జ్ఞాన సంపద కలిగి ఉండడం వల్ల ధనయోగం బ్రహ్మాండంగా ఉండము, ఆకర్షణ శక్తి ఎక్కువ ఉండము. ఏంటండి, గణిత శాస్త్ర ప్రావీణ్యులు అయిపోతుంటారు. అంటే మీ ఉన్నదంటే ఆ ప్రావీణ్యత ఆ ఫీల్డ్స్లో ఉంటారు మీరు చాలామంది, సినిమా రంగంలో ఉంటారు. అలాగా బుధ గురుల కాంబినేషను బుద్ధి బలాన్ని, జ్ఞాన సంపదని ఎళ్ళవేళలా కలిగి ఉంటారని ఒక్క మొక్కలా చెప్పచ్చు. అలాగే భాగ్యాధిపతి బుధుడు కూడా బ్రహ్మాండంగా ఉన్నాడు కదండి. ఎక్కడున్నాడు బుధుడు? మీకు భాగ్యాధిపతి బుధుడు ఖచ్చితంగా మీకు 6వ భావంలో ఉన్నాడు. భాగ్యస్థానం అంటే ఫ్లైట్స్లో ఉండడము, రవి బుధుడు కాంబినేషన్ కాబట్టి ఆడిటర్స్గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము. అంటే ఆడిటర్స్ అంటే గవర్నమెంటు ఆడిటర్స్, స్టాట్యూటరీ ఆడిటర్స్ అంటాం కదా, చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, సిఎంఏ, ఐసిడబ్ల్యూఏ, వాళ్ళకి సిఏ చార్ట్ అకౌంటెంట్స్, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా బాగుంటుంది. రవి బుధుడు కాంబినేషన్ ఏంటి అంటే 10th భావం బుధుడు కాంబినేషన్ ఏంటంటే ముఖ్యంగా లాయర్స్, ఇందాక చెప్పడం మర్చిపోయానండి. బుధ గురుడు కాంబినేషన్ లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ప్రజాభిమానం ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి మంచిగా సక్సెస్ అవుతారు. వాళ్ళు జ్ఞాన సంపద కలిగి ఉంటారు.
బుధుడు కాబట్టి బుద్ధి బలాన్ని కూడా బాగా ఇస్తాడు. అది ఖచ్చితం. అలాగే బుధుడు సంపదలు ఇవ్వడంలోనూ, అలాగే విదేశాలు పర్యటన చేయడంలోనూ, విద్య ద్వారా విదేశ పర్యటన చేయడం ద్వారా, గురువుని పీఠాధిపతులు సందర్శించడం ద్వారా మంచిగా బ్రహ్మాండ పేరు ఉంటుంది. అలాగే దశమస్థానం 10th హౌస్ బాగుండడం వలన 25, 26, 27, 28 తారీఖుల్లో మీకు ఉద్యోగం రావడం, ఉద్యోగం ద్వారా సంపాదన కలగడము ఉంటుంది. ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి బాగా 27, 28 తారీఖులో బాగా కలిసి వచ్చే కాలము. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారండి. అమ్మవారిని అభిషేకాలు చేసుకోవడం ద్వారా, అంటే అమ్మవారికి అభిషేకాలు, హోమాలండి. ముఖ్యంగా హోమాలు చేయడం వలన, కుంకుమ పూజలు చేయడం వలన గ్రహాలు ఏ పరిస్థితుల్లో ఉన్నా, అష్టమ స్థానంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే, స్థితి అయినా సరే, ఎక్కడ ఏ స్థానంలో స్థితి అయినా, అమ్మవారి పూజలు చేసుకున్న వాళ్ళకి, లలితా సహస్రనామాలు చేసుకున్న వాళ్ళకి ఎందుకు చెప్తున్నానంటే తులారాశి వాళ్ళకి అమ్మవారికి ప్రభావం ఎక్కువ ఉంటుంది. తులారాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి, అలాగే కన్యా రాశి వాళ్ళకి అమ్మవారి ప్రభావం ఎక్కువ ఉండడం వలన, అమ్మవారి పూజలు చేసుకోవడం వలన వాళ్ళకి విశేషమైన పట్టు ఉంటుంది. అంటే పట్టు అంటే అమ్మవారికి ఆశీస్సులు ఉంటాయి. అందుకనే మనశ్శాంతిగా, ఆనందంగా ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వృశ్చిక రాశి అండి, ఇది 8వ రాశి. 24వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు చెప్తున్నాం మనం ఇప్పుడు వాళ్ళ ఫలితాలు. ఈ వారం రోజులు కూడా వృశ్చిక రాశి వాడు ఎలా ఉంటుంది? కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయి. చికాకులుగా, కోపంగా, మనశ్శాంతి లేకపోవడము, కొద్దిగా ఏ పని తలపెట్టినా కూడా ఏదో ఎదురు దెబ్బ తగులుతూ ఉండడము, అంటే ఒక విధంగా సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది. కారణం ఏంటయ్యా? మీ రాశ్యాధిపతి బుధుడు 4th భావంలో మంచివాడు కాదు. 4th భావంలో శనితో కలిసాడు కాబట్టి అంతకన్నా మంచిది కాదు. శని దృష్టి మీ రాశికి ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ ఉండడం అంతకన్నా మంచిది కాదు. కాబట్టి చెప్తున్నాను, ఏమీ భయపడాల్సిన అవసరం లేదండి. మీకు సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు, అంటే మీకు తోడుగా సుబ్రహ్మణ్యుడు, పవర్ఫుల్ సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా 2nd భావాన్ని గురుడు చూడడం వల్ల చక్కటి భోజన వసతి చక్కగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా భోజనము తిరుగులేదు. ఎందుకు భోజనం వస్తామని చెప్తున్నాడు వీడు అంటే, గురుడు 2వ భావం చూడడం వల్లనే ఫుడ్కి లోటు ఉండదు. మరి మిగతా వాళ్ళకి ఉండదా? మిగతా వాళ్ళ విషయం పక్కకు పెడదాం. మీ రాశి గురించి చెప్తున్నాం కాబట్టి అలా చెప్పుకుందాం. ఫుడ్తో పాటు ఫైనాన్స్, ధనం ఇబ్బంది ఉండదు. అలాగే మీరు చేస్తున్నటువంటి యాంకరింగ్, సంగీతం, పాటలు పాడడం పర్ఫెక్ట్గా ఉంటుంది. సాహిత్య రంగం చాలా బాగుంటుంది. ఏం భయపడాల్సిన అవసరం లేదు. అలాగే ముఖవర్చస్సు కూడా పెరుగుతుంది. 4th భావంలో శనండి విద్యలో ఆటంకాలు కలిగిస్తాడు. రియల్ ఎస్టేట్ రంగం, భూముల్లో కూడా ఆటంకాలు కలిగిస్తాడు. యాక్చువల్గా లగ్నాధిపతి 4th భావంలో ఉంటే మదర్ పోలికలతో ఉన్న వాళ్ళు ఉంటారు. మీకు పిల్లలు పుడతారు అంటే మీరే 4th అంటూ ఉండడానికి అవకాశం ఉంటుంది. లగ్నాధిపతి మీ జాతకాల రీత్యా లగ్నాధిపతి 4th భావంలో ఉంటే మీ తల్లిగారి పోలికలతో ఒకళ్ళు సంతానం మీకు పుట్టడానికి అవకాశం ఉంటుంది. అది శాస్త్రం. సరే, ఆ పక్క పెడదాం. లగ్నాధిపతి 4th భావంలో ఉండడం వల్ల, 4th భావాధిపతి కలిసి ఉండడం వల్ల చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అలాగే పంచమాధిపతి అవడం వలన కూడా శుక్రుడు కొద్దిగా ఖర్చులు అధికంగా ఉండడం ఉంటుంది. చదువు విషయంలోనూ, ల్యాండ్స్ విషయంలోనూ, అలాగే పంటలు, వ్యవసాయదారులకి నష్టాలు రావడానికి అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి జాగ్రత్తగా ఉండండి. తల్లిగారిని జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఆవిడ తెలుసు, కొద్దిగా వాళ్ళు మెడిసిన్స్ వాడడము జరుగుతుంటుంది. ఏదేమైనా పంచమ స్థానంలో మీకు పర్ఫెక్ట్గా బాగున్నాడు. రవితో కలిసిన రాహు పంచమ స్థానంలో ఉన్నాడంటే యోగాన్ని ఇస్తాడు. ఏమి ఇస్తాడు? యోగాన్ని ఇస్తాడు. ముఖ్యంగా సంతానం విషయంలో సంతానాన్ని అభివృద్ధి అయ్యేది చేస్తూ ఉంటాడు. జనాకర్షణ ఉండేది చేస్తూ ఉంటాడు. రవి రాహులు స్పోర్ట్స్ రంగంలో బాగా ఉండేది అవకాశాలు ఇస్తూ ఉంటాడు. భూముల్ని కలిగిస్తూ ఉంటాడు. 4th భావంలో బుధ శుక్రుల కాంబినేషన్ కదా. రవి బుధులతో పాటు బుధ శుక్రుల కాంబినేషన్ కూడా చెప్పాలి. రవి బుధుల కాంబినేషన్ కూడా ఫైనాన్స్ రంగంలో బ్రహ్మాండంగా ఉంటారు. ఆడిటర్స్గా బాగా చలామణి అవుతారు. డాక్టర్స్గా మంచి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మీరు చేస్తున్న ప్రాక్టీస్ చాలా బాగుంటుంది. ఇలా చెప్పుకుంటే పోవచ్చు. బుధ శుక్రుల కాంబినేషను ఏంటి అంటే, బుధ శుక్రుల కాంబినేషన్ కూడా కొంతమందికి స్పెక్యులేషన్ అంటాం కదా, స్పెక్యులేషన్లో బాగా ఉండడము. కొంతమందికి ఏమో మీ దాంట్లో స్టాక్ అండ్ షేర్స్లో ఉంటారు కదా, షేర్స్ రంగంలో, వాటిలో కూడా షేర్ కాన్లాగా ఉంటే మంచి బ్రహ్మాండంగా వెలగడానికి అవకాశం ఉంది. పంచమ స్థానం బుధ శుక్రుల కాంబినేషన్ కదా. సినిమా రంగం, టెలివిజన్ రంగం లేదా కళారంగంలో మంచి సక్సెస్ ఉంటుంది. సాహిత్య, సంగీత, నృత్య కళాకారులు కూడా వాళ్ళ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయండి, సందేహం లేదు. పంచమ భావం బాగుంది అంటే రవి బుధులు బుధ శుక్రుల కాంబినేషను ఇంకా చెప్పచ్చండి. ఎక్కువగా ప్రావీణ్యత, బుద్ధి బలాన్ని కలిగి ఉంటారు. సరే, 6వ భావంలో రవి బుధ శుక్రులు. 6వ భావంలో
బుధుడితో కలిసి ఉన్నటువంటి గురుడు కానీ మంచి యోగాన్ని ఇస్తాడు, బుద్ధి బలాన్ని పెంచుతాడు, జ్ఞాన సంపదను ఇస్తుంటాడు, ఎనిమీస్ లేకుండా కాపాడుతుంటాడు. అలాగే ఫైనాన్స్ మీకు లోటు లేకుండా కాపాడుతాడు. అంటే మీకు కొంతమందికి లోన్స్ కోసం అప్లై చేసేవాళ్ళు ఎందుకు అప్లై చేస్తారంటే విదేశ పర్యటన పంపించడానికి, పిల్లల్ని చదువు కోసం, ఉన్నతమైన చదువు కోసం బ్యాంక్ లోన్స్కి వాటికి వెళ్తుంటారు, వాటికి సక్సెస్ అవుతారు. మీకు ఎనిమీస్ లేకుండా అద్భుతంగా ఉంటుంది. మీకు ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించకపోయినా చాలా బాగుంటుందండి. ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సప్తమ స్థానాన్ని కుజుడు చూడడం వల్ల, కుజుడితో కలిసిన శుక్రుడు కూడా ఉండడం వల్ల వివాహ శుభకార్యాలు మీ ఇంట్లో ఉంటాయి, చేస్తారు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఆలోచించదగ్గ విషయం అంతగా లేనే లేదు. పైగా 9th హౌస్ లార్డ్ ఎవరంటే మీకు చంద్రుడు కదా. 9th హౌస్ చంద్రుడు 12వ భావంలో ఉన్నాడు. 27, 28 అంటే 27th and 28th డేట్స్లో 9th హౌస్ లార్డ్ 12వ భావంలో ఉన్నాడు కాబట్టి ఫారిన్ యోగం. ఎలా వెళ్తారు? ఉన్నతమైన విద్య రీత్యా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. హైయర్ ఎడ్యుకేషన్, సపోజ్ LLM అంటారు, అంటే లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి మంచి హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్తారు. అయితే మీరు MSల కోసం వెళ్ళడము, కొంతమందికి ఏమో డాక్టర్స్ MBBS అయిపోయిన తర్వాత ఉంటుంది కదండి MS కోసం. ఇలా విదేశాలు వాళ్ళ చదువులు రీత్యా 27, 28 తారీఖులు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకో విషయం చెప్పేశాను మీకు. అలాగే సముద్ర స్నానాలు చేయడానికి కూడా అవకాశం ఉంది. గంగా స్నానాలు చేస్తారు మీరు. కాశీ వంటి పుణ్య నదుల్లో పుణ్యక్షేత్ర దర్శనాలు మీరు ఖచ్చితంగా ఉంటుంది. గురువు గారిని, పీఠాధిపతుల్ని వాళ్ళు కలవడము, వాళ్ళ ఆశీస్సులు పొందడం మీకు ఖచ్చితంగా మీకు ఉంది. 10th భావాన్ని గురుడు చూడడం వలన, 10th భావాధిపతి కూడా బాగుండడం వలన మీకు ఫైనాన్స్ రంగంలోనూ ఎడ్యుకేషన్ రంగంలో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి అంటే సందేహం లేదు. బ్యాంకింగ్ వాటిలో కూడా మీరు ఖచ్చితంగా ఉంటారు. వాటిలో డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయండి. ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి డెవలప్మెంట్స్ ఉంటాయి. ఉద్యోగాల కోసం అప్లై చేస్తున్న వాళ్ళు కూడా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇంత చెప్పడం మర్చిపోయాను, కాంపిటీషన్ రంగంలో అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి, ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు కూడా కష్టపడి చదివితే విజయం సాధిస్తారు. ఎందుకు? రవి రాహువులు 6వ భావంలో పర్ఫెక్ట్గా ఉన్నారు, చాలా బలంగా ఉన్నారు. కాబట్టి మీరు కష్టపడితే అంటే బాగా సక్సెస్ రేటు ఉంటుంది. అంటే ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 11వ భావంలో కేతువుతో కలిసిన చంద్రుడు సరే మీకు 9th హౌస్ లార్డ్ ఎంత బాగున్నాడు అంటే 25, 26 తారీఖుల్లో మీ వ్యాపారాల ద్వారా, ఉద్యోగాల ద్వారా ధనప్రాప్తి ఖచ్చితంగా ఉంది. కేతువు కూడా విశేషించి శుభ ఫలితాలే ఇస్తాడు. చంద్రుడితో కలిస్తే కేతువే ఇస్తాడు శుభ ఫలితాలు. రవి బుధుడు కూడా చూస్తున్నాడు. అంటే ఆ భావ ఫలితాలు కూడా ఇవ్వాలి కదా. అంటే బిజినెస్ ద్వారా అంటే సంపదలు మీకు చేకూడతాయి, ఖచ్చితంగా బాగుంటుంది. 12వ భావంలో కేతువు గజకేసరి యోగంలో గురుడితో చూడబడుతున్నాడు కాబట్టి సన్మానాలు జరుగుతాయి. గుడులు, గోపురాలు, చెరువులు, బావులు తవ్వించడం వల్ల మీకు విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు వస్తాయన్న సందేహం లేదు. గురుచంద్రుల కాంబినేషన్ పర్ఫెక్ట్గా బాగుందండి. సన్మానాలు జరగడము, విదేశాల్లో సంచరించడము అలా చాలా చాలా బాగుంది. అక్కడ విద్య కోసం వెళ్ళిన వాళ్ళకి చాలా బాగుంటుంది. ఉద్యోగం కోసం కూడా మీరు వెళ్తుంటారు, ఖచ్చితంగా మంచి ఉద్యోగ అవకాశాలు సెటిల్ అయిపోతారు. అంటే వీసా స్టాంపింగ్ అయిపోవడం, H1B వీసా రావడం మీ జాతకాల రీత్యా అంటే అంటే జరుగుతుంది అనమాట. మీ జాతకాల రీత్యా జరుగుతుంది. సో మీరు అమ్మవారిని పూజించడం వలన, ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని, వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి ఫలితాలు, శుభ ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఏ పనిలోనూ ఆటంకాలు లేకుండా, అలాగే ఆలస్యం లేకుండా కాపాడే భగవంతుడు మీకు సుబ్రహ్మణ్యుడే. ఆయన పూజించడం వలన మీకే కాకుండా మీ స్పౌజ్కి కూడా కలిసి వచ్చే అవకాశాలు, స్పౌజ్ అంటే భార్య కానీ భర్త కానీ, మంచి అవకాశాలు అద్భుతంగా ఉండడానికే అవకాశాలు ఎక్కువ. ధనురాశి అండి, ధనురాశి వాళ్ళకి చాలా బాగుంది. మీ రాశికే గురుదృష్టి ఉండడం వలన ఖచ్చితంగా చాలా మంచి బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయి. అంటే ఆనందంగా ప్రతి పనులను విజయం సాధించే విధంగా మీరు ఉంటారు. తెలివిగాను ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం మీకు ఎక్కువ ఉంది. ఉదార స్వభావం ఎక్కువ, అద్భుతం. 3వ భావంలో శనితో కలిసిన కుజుడు, శుక్రుడు కూడా ఉన్నాడు. అంటే ఇప్పుడు ప్రయాణాలు చేయడానికి మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఉద్యోగ రీత్యా, వ్యాపారాల రీత్యా షార్ట్ జర్నీస్ ఎక్కువ ఉంటాయి మీకు. శనితో కలిసిన కుజుడు కాబట్టి కొద్దిగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగ్గడానికి కూడా అవకాశం ఉంది. శనితో కలిసిన శుక్రుడు కాబట్టి మీ తోబుట్టువుల్ని, మీ చెల్లెళ్ళని, తమ్ముళ్ళని ఎక్కువ కలుస్తుంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా పెంచుకుంటారు మీరు. శుభవార్తలు ఈ వారం రోజుల్లో మీరు ఖచ్చితంగా వింటారండి. మీరు ధైర్యం ఎక్కువ, ఎందుకంటే కుజుడు 3వ భావంలో ఉన్నాడంటే విశేషమైన ధైర్యం కలిగి ఉంటారు, సంపదలు కలిగి ఉంటారు. ధైర్యం ఎక్కడ ఉంటే
అక్కడ సంపదలు ఉంటాయి, లక్ష్మీ స్థానం ఉంటుంది, లక్ష్మీదేవి ఉంటుంది అని అర్థం. ఖచ్చితంగా మీకు స్పోర్ట్స్ రంగంలో ఉంటారు, అంటే మీరు క్రికెట్ ఆడడం కానీ ఇటువంటి స్పోర్ట్స్ రంగంలో మీరు ఉంటారు. స్పోర్ట్స్ ద్వారా ధన సంపాదన చేసుకుంటారు, ఖచ్చితంగా ఉంటుంది. కుజ శుక్రుల కాంబినేషన్ వల్ల కూడా మీకు ఏంటంటే కొంతమందికి వార్తా సేకరణలో వార్తా సంస్థలో పనిచేసే వాళ్ళకు కూడా యోగం అని చెప్పచ్చు. వాహనాలు కొనుక్కుంటారు, షార్ట్ జర్నీస్ ఇందాక చెప్పినట్టుగానే అద్భుతంగా ఉంటుంది. శుభవార్తలతో వినడంతో పాటు కష్టపడి పనిచేసే తత్వం మీలో ఉంది. రవిబుధుల కాంబినేషను ముందు రవి రాహువులు కలిసి ఉన్నారంటే సూక్ష్మ బుద్ధి ఉంటుందండి. విశేషించి రవితో కలిసిన రాహువే మంచి శుభ ఫలితాలు ఎక్కువ ఇస్తుంటాడు, ఔదార్యం కలిగి ఉంటారు. సో ఈ బుధుడితో కలిసిన శుక్రుడు గురించి చెప్పుకుందామండి. శుక్రుడు మీకు 31వ తారీఖు వస్తాడు. బుధ శుక్రుల కాంబినేషన్ బుధ రాహుల గురించి తెలుసుకుందాం. బుధ రాహుల గురించి తెలుసుకున్నాం ఏంటంటే బుధుడితో కలిసిన రాహు ఏ ఫలితాలు ఇస్తాడు, వార్తా సేకరణలో బాగా ఉండేటి చేస్తూ ఉంటాడు. అలాగే మీ తోబుట్టువుల్ని బాగా కలిసి ఉండేటి చేస్తుంటాడు. బుధుడితో కలిసిన శుక్రుడు కాబట్టి మీకు ల్యాండ్స్ ఉండేటి చేస్తుంటాడు. బుధుడితో కలిసిన శుక్రుడు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి సంగీతం పట్ల బాగా సక్సెస్ అయ్యేటి చేస్తుంటాడు. మీకు బుధుడితో కలిసిన రాహు కూడా ఎలక్ట్రానిక్స్ రంగంలో విద్యలో కూడా బాగా రాణించేట్టు, హార్డ్వేర్ పరిశ్రమల్లో ఉన్న వాళ్ళకి ఆ విద్యలో బాగా రాణించేట్టు చేస్తుంటాడు. వాహన యోగాన్ని బాగా కలిగి ఉంటారు మీరు. వాహన యోగము, గృహయోగము, భూములు కలిగి ఉంటే చెప్పినట్టు భూయోగం కలిగి ఉండడానికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ బుధరాహువుల కాంబినేషన్ వలన, బుధ శుక్రుల కాంబినేషన్ వలన, బుధరాహుల కాంబినేషన్ వలన కొన్ని శుభకార్యాలు వాటంతట అవే కలిసి వస్తుంటాయి. బుధరాహుల కాంబినేషన్ అండి, శుభకార్యాలు వాటంతట అవే కలిసి వస్తుంటాయి. అనేక శుభకార్యాల్లోనూ మీరు పాల్గొంటూ ఉంటారు. విశేషించి శుభవార్తలు మీకు జరుగుతూ ఉంటాయి. బుధరాహుల కాంబినేషన్ మాటలు కాదు, సూక్ష్మ బుద్ధి కలిగి ఉంటారు, అద్భుతంగా ఉంది. బుధ శుక్రులు బ్రహ్మాండంగా ఉన్నారు. ఇంకా గురుడితో కలిసిన బుధుడి గురించి చెప్పుకుందామండి. పంచమ స్థానంలో బుధుడితో కలిసిన గురుడు 26వ తారీఖు నుంచి బుధుడు వచ్చేస్తున్నాడు. ఖచ్చితంగా చాలా బాగుంది. అంటే జ్ఞాన సంపదని, బుద్ధి బలాన్ని కలిగి ఉంటారు, మీరు ధైర్యంగా కలిగి ఉంటారు. ముఖ్యంగా సంతానం, ఆడ సంతానము మగ సంతానం కూడా కలిగి ఉంటారు మీరు. సంతాన యోగాన్ని కలగడానికి కారకుడు గురుడే, సంతానాన్ని ఇచ్చేవాడు గురుడే. కాబట్టి ఖచ్చితంగా మీ సంతాన యోగం ఉంది. సంతానం ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా యోగం ఉంది. గురు బుధుల కాంబినేషన్ వల్లనే మీకు కొంతమందికి ఈ స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెడతారు కదా, వాళ్ళకి బాగుంటుంది. అంటే స్పెక్యులేషన్ బిజినెస్ వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. మీరు ఈటీఎఫ్లను ఏవో ఉంటారు, ఫండ్స్లో అంటారు కదా, వాటిలో మంచి యోగవంతమైన కాలం అని చెప్తాం. పర్ఫెక్ట్గా గురుడు బాగున్నాడు కాబట్టి. ఇంకా చెప్పాలంటే మీరు విద్యలో కూడా బాగా రాణిస్తారు. వాహన యోగం కూడా చాలా బాగుంది. మీకు జనాకర్షణ బాగా కలిగి ఉంటారండి మీరు. గురుడితో కలిసిన బుధుడు జనాకర్షణ ఎక్కువ, పట్టుదల ఎక్కువ. మీకు ఇంకా చెప్పాలంటే జనాల్లో ఎక్కువ హోదా కలిగి ఉండడానికి అవకాశాలు ఉంటాయి. సామాన్యంగా జీవించడం కంటే ఎక్కువగా ఉన్నతంగా రాణించాలనే తపన గురుబుధుల వల్లనే ఉంటుంది. గురుబుధుల యొక్క వాళ్ళ యొక్క ప్రభావం, ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు కూడా జనాలను ఆదరిస్తూ ఉంటారు. మీ జనాలు ఆదరిస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు ప్రజాసేవ చేసుకుంటూ ఉంటారు, ప్రజాభిమానం పొందుతూ ఉంటారు. ఎక్కువగా సామాన్యంగా బతకాలని ఉండరు. ఎక్కువగా బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటుంటారు. ఎక్కువగా సామాన్యంగా కంటే హోదా ఉండడము, మీకు ఎక్కువ హోదా కలిగి ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే మంది అంటే జనాలు ఎక్కువ ఉండడము, ఆర్భాటంగా ఉండడము, ప్రశాంతంగా ఉండడము, ఎక్కువ హోదా కలిగి ఉండడానికి ప్రభావం ఎక్కువ ఉంటుంది. బుధుగుల కాంబినేషన్ ఎక్కువ బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే బుధుగుల కాంబినేషన్ వల్ల కూడా సాహిత్య రంగంలో బ్రహ్మాండంగా ఉంటారు. సినిమా రంగం, సాహిత్య రంగం ఉంటాం కదా, టెలివిజన్ రంగం, కళారంగం పర్ఫెక్ట్గా బాగుంది. డబ్బింగ్ ఆర్టిస్టులకి, ఎక్కువగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి ధనయోగం బాగా ఉంటుంది. విశేషమైన పలుకుబడి కలిగి ఉంటారు. ఎంత బాగుందని ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే పంచమ భావం ఎక్కువ ఉంటుంది. సరే, సప్తమ భావాధిపతి అయినటువంటి బుధుడు కూడా మీకు బాగుండడం వల్ల, పంచమ భావంలో ఉండడం వల్ల, కేంద్రాధిపత్య బుధుడు కోణంలో ఉండడం యోగం. గురుడు కూడా కోణం, కేంద్రాధిపత్య గురుడు కోణంలో ఉన్నాడు, యోగం. అంటే యోగాన్ని ఏం యోగాన్ని ఇస్తారంటే మీకు వ్యాపార రంగంలో వృద్ధి కలిగిస్తూ ఉంటారు. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి మంచి భర్తని ఇచ్చే అవకాశం ఉంటుంది. పెళ్ళి అయిన వాళ్ళకి వివాహం ఆల్రెడీ అయిన వాళ్ళకి భార్యాభర్తలు పర్ఫెక్ట్గా చాలా బాగుంటారు. ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఆప్యాయత, అదృష్టం కలిగి ఉండి తీరుతుంది. అంటే మీ జాతకాల రీత్యా ఉందండి. ఏ ఒక్కరిని చెప్తుంది మాత్రం కాదు, ఏ ఒక్కరికి కించపరచడం అంటారు సార్, అది కాదు. మంచిగా చెప్తుంటా, మీరు మంచిగానే తీసుకుంటారు. సో ఈ విధంగా బాగుంటుందండి మీకు.
భాగ్యస్థానాన్ని గురుడు చూడడం వలన భాగ్యాధిపతి కూడా మీకు భాగ్యస్థానం ఎవరు? రవి అద్భుతంగా యోగంలో ఉన్నాడు. అంటే రవి బుధుల కాంబినేషన్ వలన చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి ఉత్తీర్ణత, ఎంబీబీఎస్ అంటే డాక్టర్స్ వృత్తిలో ఉంటారు సరా వాళ్ళకి, అంటే డాక్టర్స్ వృత్తిలో కంటే వాళ్ళ ఎగ్జామ్స్ చదువుతున్న వాళ్ళ 9th భావం విద్య బాగా వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అలాగే మీరు చేస్తున్న ఏ విద్యలో అయినా సరే రాణింపు ఉంటుంది. ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటారు, ఇంటర్వ్యూస్ కూడా సక్సెస్ ఉంటుంది. ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ రాస్తున్న వాళ్ళకి కానీ, గ్రూప్స్ రాస్తున్న వాళ్ళకి, గ్రూప్స్ అంటే మీకు గవర్నమెంట్ ఏ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకైనా సరే, ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే మంచి విశేషమైన ప్రతిభ కనపరుస్తారు. ముఖ్యంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కోసము బ్యాంకింగ్ రంగంలో ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి మంచి విశేష ప్రతిభ ఉంటుందండి. ముఖ్యంగా గురుదృష్టి భాగ్యస్థానానికి ఉండడం వలన షిరిడి సందర్శన, అంటే స్వామిని కలవడం, అంటే షిరిడి సాయిబాబాని కలిసే అదృష్టం కలిసి వస్తుంది. గురువు గారిని, పీఠాధిపతుల్ని కలవడము, వాళ్ళకి పాదపూజ చేసుకోవడము, వాళ్ళని సన్మానించడము వలన వాళ్ళు మనకి అంటే మీకు విశేషంగా బ్లెస్సింగ్స్ ఇవ్వడం వల్ల బాగుంటుంది. మీలో కొంతమందికి చాలామంది, అంటే కొంతమంది కానీ చాలామంది కూడా ఎక్కువగా అంటే జనరల్గా 9th భావంలో ఉండడం వల్ల, 9th భావానికి గురుదృష్టి ఉండడం వల్ల ఎక్కువ మందికి కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు, గంగా స్నాన దర్శనాలు ఎక్కువ ఉంటాయి. అంటే మీకు అద్భుతం, అంటే మీకు భాగ్యస్థానం చాలా బాగుంది. వ్యాపారాభివృద్ధి కలిగి ఉంటారు. చదువు కోసం విదేశ పర్యటన చేస్తారు. గురుదృష్టి ఉంది కదా, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇచ్చా, మీ వ్యాపారాలు ఇచ్చా బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా మీ వ్యాపారాలు ఏంటంటే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ బిజినెస్ వాళ్ళకి, అలాగే గోల్డ్ బిజినెస్ వాళ్ళకి, వస్త్ర వ్యాపారులకి, ఫుడ్ బిజినెస్ వాళ్ళకి చక్కగా కలిసి వచ్చే కాలము. 10th భావం కేతు ఉన్నాడు, 10th భావాధిపతి చేత చూడబడుతున్నాడు, 9th హౌస్ లార్డు కలిసి ఉన్నాడు. అంటే భాగ్య రాజ్యాధిపతులు 4th భావంలో కలిసి ఉన్నారు కాబట్టి విశేష సంపద ఇస్తారు. పైగా కేతువుతో కలిసిన చంద్రుడు అష్టమాధిపతి అయినప్పటికీ కూడా చంద్రుడు కేతువుతో కలిసి ఉండడం వలన చెడు ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మంచి ఫలితాలే వస్తాయి. అంటే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో మంచి ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రైవేట్ ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళకి, ఫార్మాస్యూటికల్స్ రంగం కానీ, సిమెంట్ పరిశ్రమలు కానీ, లేదా సాఫ్ట్వేర్ రంగ పరిశ్రమలు కానీ, బుధుడు కారకత్వం కదండి. మంచి బిజినెస్లు చేస్తుంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ప్రతిభ కనబరుస్తారు. ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాల్లో ఆడవాళ్ళు కూడా చెప్తున్నారండి, వచ్చి తీరుతాయి, మంచి ఉద్యోగాలు వచ్చి తీరుతాయి. పైగా ఆభరణ యోగం కూడా మీకు చంద్రుడి వలన కలిగి తీరుతుంది. లాభస్థానంలో చంద్రుడు ఉండడం వలన 27, 28 తారీఖుల్లో ఉండడం వలన లాభంలో గురుదృష్టి కూడా ఉండడం వలన మీకు లాభాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మీ అక్కయ్య గారికి చాలా బాగుంటుంది. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉంటుంది. డబ్బులు లేవురా బాబోయ్ అనే పరిస్థితే రాదు, ఖచ్చితంగా బాగుంటుంది. సో 11వ భావం అంత విశేషంగా ఉంది మీకు. అంతేకాకుండా మీరు దైవ దర్శనం చేసుకోవడము జరుగుతుంది. టెంపుల్స్కి దానం ఇవ్వడం వల్ల, అంటే అన్నదానం ఇవ్వడం వల్ల చాలా మంచి ప్రతిభ ఉంటుందండి. మీకు మంచి అదృష్టం కూడా కలిగి ఉంటారు. 11వ భావానికి గురుదృష్టి ఉండడం వల్ల, 9th భావాన్ని భాగ్యస్థానానికి కూడా గురుదృష్టి ఉండడం వల్ల వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా ఉంది. 27, 28 తారీఖుల్లో ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంది. మీ రాశి వాళ్ళకి, మీ రాశి వాళ్ళకి శని దృష్టి 12వ భావానికి ఉండడం వల్ల అధికమైన ఖర్చులు చూపించడము, అలాగే కొద్దిగా మీకు ఆరోగ్యంలో కొద్దిగా తేడా రావడం, తేడా అంటే ప్రాబ్లమ్స్ రావడానికి మీ జాతకాలు ఇచ్చి ఆధారపడి ఉంది. సో ఏదేమైనా మీ రాశి వాళ్ళు సూర్య భగవాన్ని ఆరాధన చేసుకోవాలండి. సూర్య భగవాన్ని ఆరాధన చేసుకోవడం వలన మంచి ఆరోగ్యము, ఐశ్వర్యము, అదృష్టము కలిగి ఉంటారు. ఇప్పుడు మకర రాశి గురించి తెలుసుకుందామండి. ఇది 10వ రాశి. మకర రాశి వాళ్ళకి 2వ భావంలో శని ఉండడం వల్ల అంత మంచిదేం కాదు. పైగా ఏలినాటి శని ప్రభావం కూడా మీ మీద ఉంటుంది. అంటే కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, చిన్న చిన్న నొప్పులు వస్తాయి. ఆ పక్కన పెడితే శుక్రుడు ఉన్నాడు కాంబినేషన్. 2వ భావంలో శుక్రుడు ఖచ్చితంగా ఫైనాన్స్ విషయంలో మీకు యోగం కలిగిస్తాడు కూడా. సంగీతంలోనూ ఎక్కువగా మాట్లాడే శక్తి ఉన్న వాళ్ళకి మంచి ప్రతిభ ఉంటుందండి. సంగీత సాధన బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ సంగీతంలో ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్, పాటలు పాడేవాళ్ళకి మంచి ఆపర్చునిటీస్, అంటే మంచి అవకాశాలు వస్తాయి. మంచి అవకాశాలు కాదు, అవకాశాలు వచ్చి తీరతాయి. బుధుడు అంటే 3వ భావం చూసుకుంటే రవి బుధుల కాంబినేషన్ వల్ల దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడము, రవి రాహుల్ కాంబినేషన్ వల్ల మంచి సూక్ష్మ బుద్ధి కలిగి ఉండడము, బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల ల్యాండ్స్ కలిగి ఉండడము, అలాగే ప్రయాణాలు చేయడము, దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడము, మీ తోబుట్టువులు కలవడము. ఇంకా చెప్పాలంటే కొంతమందికి ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి చాలా బాగా ఉండడము, కమ్యూనికేషన్ వ్యవస్థ
చాలా బాగుంటుంది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ సంబంధించిన వాటిల్లో సక్సెస్ అవ్వడం ఉంటుంది. మీ తోబుట్టువులకి మీరు వాళ్ళకి ఏదైనా గిఫ్ట్గా ప్రజెంట్ చేయడము, వాళ్ళ వల్ల మీ సహాయ సహకారాలు, వాళ్ళ వల్ల మీకు సపోర్టు ఎక్కువ ఉంటుంది. థర్డ్ భావంలో ఉండే బుధశుక్రుల కాంబినేషన్ ఎక్స్ట్రాడినరీ. బుధశుక్రుల కాంబినేషన్ ఏంటయ్యా అంటే జనరల్గా చాలామందికి గణిత శాస్త్ర ప్రావీణ్యత ఉంటుంది, లేదా ఎక్కువగా ఆడిటర్స్గా చలామణి అవుతారు మీరు. కొంతమందికి ఏమో ఈ జాతకాలు చెప్తారు చూసారా, ఆస్ట్రాలజర్స్ అంటాం కదా, ఆస్ట్రాలజీ సంబంధించిన వృత్తుల్లో బాగా పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. గురుబుధుల కాంబినేషన్ మెయిన్ ఇంపార్టెంట్ ఫోర్త్ భావం చాలా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుందండి. 26వ తారీఖు నుంచి గురుడితో కలిసి బుధుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. ముందర గురుడు వల్ల ఏంటంటే చదువు విషయంలో బాగా ఉంటుంది, చదువు అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. గురుడు వలన సాహిత్య రంగంలో బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా గురు ప్రభావం వలనే కదా సంతానం బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశం ఉంది. గురుబుధుల కాంబినేషన్ 26 నుంచి ఉండడం వలన గురుబుధుల కాంబినేషన్ ఏంటయ్యా అంటే ముఖ్యంగా మీరు పలుకుబడి కలవారుగా ఉంటారు. అలాగే మీకు ఇంద్రియ నిగ్రహం బాగా కలిగి ఉంటారు. మీకు ఆభరణ యోగం కూడా ఉంది. చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. పంటల విషయంలో మీకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ప్రజాభిమానం ఎక్కువ కలిగి ఉంటారు. ప్రజల్లోనే మీరు ఎక్కువగా ఉంటారు. ప్రజాసేవ చేస్తూ ఉండడానికి అవకాశాలు ఎక్కువ. సామాన్యంగా జీవించడం కంటే ఉన్నతంగా జీవించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు అలాగే కోరుకుంటుంటారు. మీ జాతకాల్లో కనుక బుధరాహులు కలిసి ఉంటే బుధరాహుల యొక్క ప్రభావం మీ మీద ఎక్కువ ఉంటుంది, మంచిగా ఉంటుంది. అంటే జ్ఞానము, బుద్ధి బలము ఎక్కువగా ఉంటాయి మీకు. అలాగే పౌరుషంగా ఎక్కువగా కలిగి ఉంటారు, కోపంగా ఉంటారు, ఉన్నతమైన ప్రమాణాలు కలిగి ఉంటారు. కొన్ని సందర్భాల్లో బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల కూడా కొన్ని విషయాలు వాటంతటా అవే మీకు కలిసి వస్తాయి. ఆత్మీయతగా కలిగి ఉంటారు. ఔదార్యంగా మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీకు ఇంకా చెప్పాలంటే ప్రతి పని వాటంతటా అవే మీకు శుభకార్యాలు జరగడానికి వాటంతటా అవే వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తాయి. వివాహం విషయంలో చాలా మంచి ప్రయత్నాలు చేస్తే అద్భుతంగా కలిసి రావడానికి అవకాశం ఉంది. బుధగురులు 4th భావంలో విశేషంగా సంపదలు ఇవ్వడానికి, సంగీతం పట్ల బాగా డెవలప్ అవడానికి గురుబుధుల కాంబినేషన్ బ్రహ్మాండంగా ఉందని అనడంలో సందేహం లేదు. కుజుడు 5వ భావం చూడడం వల్ల ల్యాండ్స్ అంటే భూములు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అలాగే కొంతమందికి ఏమో ఇళ్ళు కొనుక్కోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. 7వ భావాధిపతి కూడా మీకు 9th భావంలో ఉండడం వలన వివాహ శుభకార్యాలు చేయడము, దూర ప్రాంత ప్రయాణాలు చేయడము, అక్కడ బాగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అష్టమ భావాన్ని గురుడు మీకు యోగంగా అంటే అష్టమ భావాన్ని గురుదృష్టి వలన తలవంతనంగా వచ్చే ధనయోగం మీకు ఉంది. ముఖ్యంగా సన్మానాలు జరగడానికి కూడా అవకాశం ఉంది. 9th భావంలో కేతు ఉండడం వలన మంచి అంటే విదేశ పర్యటన చేస్తారు. చంద్రుడు కూడా కలిసి ఉన్నాడు. అంటే 25, 26 తారీఖుల్లో విదేశ పర్యటన చేస్తారు, లేదా దూర ప్రాంత పర్యటన చేయడము, లేదా కాశీ వంటి క్షేత్రాలు కానీ, పుణ్యక్షేత్రాలు కానీ, సరయూ నది స్నానాలు కానీ, అలాగే మీ గంగా స్నానాలు కానీ, లేదా 6 పుణ్యక్షేత్రాలు అంటే సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శించడము, సౌత్ ఇండియన్ టూర్స్. అలాగంటే మీరు మీ జాతకాల రీత్యా ఎట్లాగా ఉందో అలాగా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. అలాగే విద్య రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. విదేశాలు ఖచ్చితంగా వెళ్తారు. భాగ్యస్థానం చాలా బాగుందండి. మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి ఉంటుంది. అలాగే మీరు కొంతమందికి ఏమో విదేశాలు వెళ్ళి అక్కడ స్టాంపింగ్ ఉంటుంది సార్ అవడము, విదేశాల్లో స్టాంపింగ్ అవ్వడము, అంటే ఇక్కడ స్టాంపింగ్ అవ్వడం, విదేశాలు వెళ్ళడము, అక్కడ H1B వీసా అంటాము, లేకపోతే గ్రీన్ కార్డ్ హోల్డర్ అంటాం కదా, అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి, మిల్క్ బిజినెస్ చాలా బాగుంటుందండి. వస్త్ర వ్యాపారులు చాలా బాగుంటుంది. గోల్డ్ బిజినెస్ వాళ్ళకి, స్టేషనరీ బిజినెస్ వాళ్ళకి, అలాగే ఎగ్జామ్స్, చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళకి ఉత్తీర్ణత ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లకి అయితే ప్రైవేట్ రంగ సంస్థలు ఎగ్జామ్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి, ఇంటర్వ్యూస్ వెళ్తున్న వాళ్ళకి, గ్రూప్స్, సివిల్ సర్వీసెస్ రాస్తున్న వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి. విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా 10th భావాన్ని గురుడు చూడడం వలన 10th భావంలో చంద్రుడు 27, 28 తారీఖులో ఉండడం వలన, గజకేసరి యోగంలో ఉండడం వలన 27, 28 తేదీల్లో మీ శుభవార్తలు వినడము, జాబుల్లో సెలెక్ట్ అవ్వడము, జాబులు రావడము జరుగుతుంది. లేదా ప్రమోషన్స్ రావడము, ప్రమోషన్స్ మీ ఉద్యోగ రీత్యా అంటే మీ ప్రమోషన్స్ రీత్యా కొద్దిగా బదిలీలు అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బుధచంద్రుల కాంబినేషను గురుదృష్టి ఉండడం వలన మీరు చేస్తున్న ఉద్యోగాలు అంటే బ్యాంకింగ్ రంగంలో కానీ, ప్రైవేట్ ఆర్గనైజేషన్లో కానీ మంచి డెవలప్మెంట్స్, ఉన్నతమైన పదవులు కలగడానికే అవకాశం ఎక్కువ ఉంది. మీరు చేస్తున్న వ్యాపారాల్లో కొద్దిగా నష్టాలు రావడం కానీ, మీరు చేస్తున్న వ్యాపారాలకి ధనం కొద్దిగా స్లో అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. ఏదేమైనా 12వ భావాన్ని గురుదృష్టి ఉండడం వలన
12వ భావాధిపతి కూడా అవడం వలన గురుడు సన్మానాలు జరుగుతాయి. చెరువులు బావులు అటువంటి తవ్వించడం వలన మీకు మంచి యోగం కలగడానికి అవకాశం ఉంది. కొంతమంది ఉన్నారు చెరువులు బావులను తవ్వించడము, నీరుని బాగా ఎక్కువ చేయడం వలన నీరు సమృద్ధిగా చేయడం వలన మీకు అవకాశాలు బ్రహ్మాండమైన మంచి అవకాశాలు, సన్మాన యోగ అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు, వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి. వీళ్ళని కొలవడం వలన, ముఖ్యంగా అమ్మవారిని బాగా కొలవడం వలన విశేషమైన సంపదలు కలగడమే కాకుండా ప్రతి పనిలోనూ ఆటంకాలు ఏర్పడకుండా సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఉంటాయి. ఇప్పుడు మనం 11వ భావం అండి కుంభరాశి గురించి చెప్పుకోబోతున్నాము. కుంభరాశి వాళ్ళకి 24వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండంగా ఉండబోతోంది అని అనుకుంటామా? నిజంగా ఉండబోతోంది. కానీ మీరు ప్రతి పనులందు కష్టపడాల్సిందే. మీకు మనశ్శాంతి అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది, కష్టపడాల్సిందే. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, చిన్న చిన్న నొప్పులు ఇవి వస్తూ ఉంటాయి. ఎందుకు? మిమ్మల్ని మేము భయపెడుతున్నట్టు కానీ లేకపోతే ఇబ్బంది పెడుతున్నట్టుగా ఏమాత్రం కాదుంటాయి. మీ కుంభరాశి వాళ్ళకే ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి, పైగా కుజుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి చెప్పడం జరుగుతోంది. అలాగే మీరు ముఖ్యంగా ఈ రెమెడీ ఏంటయ్యా అంటే, ఇది తగ్గడానికి రెమెడీ ఏంటి? కష్టపడాల్సిందే. మనశ్శాంతి రావడానికి కానీ ఆనందంగా ఉండడానికి రెమెడీ ఏంటి? ఆనందంగా మంచిగా ఉండడానికి అవకాశం ఏంటంటే వెంకటేశ్వర స్వామి పూజించడమే ఒక రెమెడీ. అంటే ఆయన దగ్గర దీపారాధన చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. అంతే కదండి, శనీశ్వరుని ప్రతినిత్యము కూడా పూజిస్తూనే ఉంటే, ఆయన శ్లోకాలు చదవడం వల్ల చేస్తూ ఉంటే ఖచ్చితంగా శని వల్ల వచ్చే దోషాలు తగ్గుతాయి. ఆంజనేయ స్వామి పూజిస్తే మరింత దోషాలు తగ్గడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని మీరు కష్టపడాల్సిందే. మీ రాశిలో కూడా శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి మీరు కష్టపడి మీరు విజయం సాధిస్తారు, అంత డౌట్ లేదు. రవి బుధులు కాంబినేషన్ వలన, రవి రాహుల్ కాంబినేషన్ వల్ల, ముందు రవి బుధులు ద్వితీయ భావంలో ఉంటే సూక్ష్మ బుద్ధి కలిగి ఉంటారు ఉండయి. ముఖ్యంగా ఈ రవి బుధుల కాంబినేషన్ వలన కూడా కెమిస్ట్రీ రంగంలో బాగా ప్రావీణ్యత కలిగి ఉంటారు. మీరు సూక్ష్మ బుద్ధి ప్రావీణ్యత కలిగి ఉంటారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే మంచి విద్య వస్తుంది రవి బుధులు ద్వితీయ భావంలో ఉండడం వలన. ఇంకా రవి బుధులు ద్వితీయ భావంలో ఉండడం వలన ఫైనాన్స్ రంగంలో కూడా బాగా డెవలప్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. రవి రాహుల్ కాంబినేషన్ వలన బాగా ధనయోగం కలగడానికి అవకాశం ఉంది. శుక్ర రాహుల్ కాంబినేషన్ వలన కూడా సినిమా రంగ పరిశ్రమలకి కంటిన్యూస్గా మాట్లాడే వాళ్ళకి, పాట పాడే వాళ్ళకి బుధుడు కూడా తోడయ్యాడు కాబట్టి బుధ శుక్రుల కాంబినేషన్, ఈ కాంబినేషన్ వలన పాటలు పాడే వాళ్ళకి, బాగా యాంకరింగ్ చేసే వాళ్ళకి, బాగా సంగీత సాధన చేసే వాళ్ళకి ధనయోగం ఉంది. కుటుంబంలో వృద్ధి ఉంది. ముఖ్యంగా బుధ రాహుల్ కాంబినేషన్ వలన, బుధ శుక్రుల కాంబినేషన్ ద్వితీయ భావంలో ఉండడం వలన మీరు ఎలా ధన సంపాదన చేస్తారు? మ్యాథమెటిషియన్స్గా గాను, అలాగే వ్యాపారవేత్తలుగా గాను, ఇంకా చెప్పాలంటే ఈ జాతకాలు జ్యోతిష పండితులుగా ఉంటారు కదా, వాళ్ళకి మంచి రాజయోగం కలుగుతుంది. అంటే వాళ్ళకి మంచి యోగవంతమైన కాలము, ధన సంపాదన, కీర్తి ప్రతిష్టల్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అందరికీ కాదండి, వాళ్ళ జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది. అంటే కుటుంబంలో వృద్ధి ఉంటుంది. మీకు కంటిన్యూస్గా మాట్లాడే శక్తి భగవంతుడు ద్వితీయ భావంలోనే ఇస్తాడు. బుధ శుక్రుల కాంబినేషన్ కదండి, బుధ శుక్రుల కాంబినేషన్ ఎక్స్ట్రాడినరీ కదా. అలాగే గురు బుధుల కాంబినేషన్ మూడో భావంలో గురుడితో కలిసిన బుధుడు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడము, ప్రయాణాలు ఖచ్చితంగా చేయడానికి అవకాశం ఉంది. అలాగే మీ వాహన యోగం ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వార్తా సంస్థల్లో పనిచేసే వాళ్ళకి బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది? బుధుడితో కలిసిన గురుడు కదా, ఖచ్చితంగా ఉంటుంది. అంటే బుద్ధి బలాన్ని, జ్ఞాన సంపదని ఇచ్చేవాళ్ళు వాళ్ళిద్దరే కదండి. అంత సంతాన కారకుడు కూడా ఆయనే కాబట్టి, థర్డ్ భావంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీ తోబుట్టువుల్ని, తమ్ముళ్ళని, చెల్లెల్ని కలుస్తారు. వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ మీరు తీసుకుంటారు. మీరు వాళ్ళు సపోర్ట్గా ఉంటారు. కమ్యూనికేషన్ వ్యవస్థలోనే బాగా డెవలప్మెంట్స్ అయి తీరుతాయి. ఖచ్చితంగా మీరు బాగుంటారు. ఈ బుధ రాహుల్ అంటే బుధతో కలిసినటువంటి గురుడు వలన ఎక్కడికైనా సన్మానాలు జరుగుతాయి. కొద్దిగా వీళ్ళ మాట కఠినంగా ఉంటుంది, కొద్దిగా కోపం ఉంటుంది, ప్రజాభిమానం ఎక్కువగా ఉంటుంది. బుధ రాహుల్ కాంబినేషన్ వలన కొద్దిగా ఆదరాభిమానాలు ఎక్కువ ఉంటాయి, కొద్దిగా కఠినంగా మాట్లాడతారు వీళ్ళు. అయినప్పటికీ వీళ్ళకి మంచి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, ప్రజాభిమానం ఎక్కువ ఉంటుంది. వీళ్ళు మంచిగా బాగుండాలి, ఎదురుకుండా అంటే సామాన్యంగా బతకడం కంటే ఎక్కువగా బాగా ఉన్నతంగా బతకాలనే తపన వీళ్ళకి ఉంటుందండి. అలాగే ఈ బుధగురుల కాంబినేషన్ వలన, అలాగే బుధగురులు కూడా వీళ్ళ మీద ప్రభావం, మంచి ప్రభావం ఎక్కువ చూపిస్తూ ఉంటారు. థర్డ్ భావం బాగుండడం వలన కమ్యూనికేషన్ వ్యవస్థలో చాలా అద్భుతంగా ఉంటారు. కుజుడు ఫోర్త్ భావం చూడడం వలన ముఖ్యంగా మీ రాశి కుంభరాశి వాళ్ళకి ల్యాండ్స్, భూములు కొనుక్కోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా బాగా డెవలప్ అవుతారు. ఫోర్త్ భావం బాగుంది కాబట్టి విద్యలోనూ బాగా రాణిస్తారు. వాహన యోగం ఉంది. భూములు కలిగి ఉన్న వాళ్ళకంటే వ్యవసాయదారులకి బాగా బ్రహ్మాండంగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది.
పంచమాధిపతి బుధుడు రావడం వలన బుద్ధి బలాన్ని బాగా కలిగి ఉండడము, పుత్ర సంతానం కలిగి ఉండడము, జనాకర్షణ ఎక్కువగా ఉండడము, ప్రజా సేవ ఎక్కువగా చేసుకోవడం మీకు జరుగుతూ ఉంటుంది. సప్తమ భావాన్ని గురుడు చూడడం వలన, సప్తమాధిపతి కూడా బాగుండడం వలన ఎక్కువగా మీరు వ్యాపారాల ద్వారా ధన సంపాదన ఉంటుంది. వివాహ శుభకార్యాలు బ్రహ్మాండంగా చేసుకుంటూ ఉంటారు, చాలా బాగుంటాయి. ముఖ్యంగా గురుడు కాంబినేషన్ వల్ల భార్య భర్తల విషయంలో అనురాగం, సక్సెస్ రేట్ ఉంటుంది. శని ప్రభావం సప్తమ భావానికి ఉండడం వల్ల కొద్దిగా ఆలస్య వివాహాలు కానీ వివాహాలు జరగడంలో కొద్దిగా డిలే అయిపోవడం కానీ, కొద్దిగా దగ్గరకు వచ్చి ఇబ్బంది పడడం కానీ జరుగుతుంది. అష్టమంలో చంద్రుడితో కలిసిన కేతువు, ఇక్కడ ఏం చెప్పాలి? అష్టమంలో కేతువు తప్పు కదండి, ఖచ్చితంగా తప్పే. అంటే మీకు అనారోగ్య సమస్యలు సృష్టిస్తూ ఉంటాడు. అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము, అంటే మనశ్శాంతిగా లేకపోవడం, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం, ప్రతివాడు మిమ్మల్ని ఏదో ఒకటి అనడము, దానివల్ల మీరు మనస్సు చికాకుగా కలగా ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగా. కానీ ఇక్కడ ఏం చెప్పాలంటే, 8వ భావాధిపతి అంటే 6వ భావాధిపతి అయినటువంటి చంద్రుడు అష్టమంలో ఉన్నాడు. అంటే శుభ ఫలితాలే ఇవ్వాలి కదా, చంద్రుడు శుభ ఫలితాలు ఇవ్వాలి, కానీ కేతువే శుభ ఫలితాలు ఇస్తాడు. అంటే చెడు ఫలితాలు పక్కగా పెట్టి ఆయన 25, 26 తారీఖులో మంచి ఫలితాలు, శుభ ఫలితాలు మీకు ఇస్తాడు. చూసారా ఎంత బాగుందో. ఏదేమైనానండి, గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వలన రెమెడీస్ అనమాట. అష్టమ భావం ప్రభావం చెప్తున్నాను. అలాగే విష్ణు ఆరాధన చేసుకోవడం వలన మంచి ఫలితాలు వస్తాయండి. ఇప్పుడు 9వ భావం కూడా చెప్పుకుందాం. 9వ భావాల్లో చంద్రుడు ఉండడం వలన, 27, 28 తారీఖులో ఉండడం వలన, గురుదృష్టి కూడా అంటే 9వ భావానికి ఉండడం వలన చక్కటి యోగం అండి. ఇది చాలా బాగుంది. 27, 28 తారీఖుల్లో మీకు ఐశ్వర్యము, ధనము కలగడానికి అవకాశం ఉంది. అదృష్టవంతులుగా మీరు ఉంటారు. అంటే మీరు చేస్తున్న వ్యాపారాలు, ఫస్ట్ మనం చదువు గురించి చెప్పుకుందామండి. గురుదృష్టి ఖచ్చితంగా బుధుడితో కలిసిన గురుదృష్టి 9వ భావానికి ఉండడం వల్ల చదువు రీత్యా విదేశాలు వెళ్తారు మీరు. అయితే చదువు రీత్యా దూర ప్రాంతాలకు వెళ్ళిపోవడం, బాగా హైయర్ ఎడ్యుకేషన్ చేయడం జరుగుతుంది. అలాగే 9వ భావానికి గురుదృష్టి ఉండడం వలన గురువు గారిని, పీఠాధిపతుల్ని కలవడము, వాళ్ళ అంటే వాళ్ళకి పాదసేవ అంటారు సరే, సేవ చేసుకోవడము జరగడం అవకాశం ఎక్కువ. అలాగే గురువు గారు అంటే షిరిడి సాయిబాబా గురువు గారిని, అంటే షిరిడి సాయిబాబా దర్శనాన్ని చేసుకోవడానికి అవకాశాలు ఈ వారంలో ఎక్కువ ఉన్నాయి, 27, 28 తారీఖుల్లో. అని గురుదృష్టి చంద్రుకుండడం వలన మీ వ్యాపారాలు చాలా వృద్ధిలో ఉంటాయి. ఏ వ్యాపారాలు అంటే ముఖ్యంగా ఫుడ్ బిజినెస్ వాళ్ళకి, వస్త్ర వ్యాపారాలు అంటే మీకు తెలుసు కదండి, వస్త్ర వ్యాపారులకి, అలాగే పాల వ్యాపారులు, మిల్క్ బిజినెస్ వాళ్ళకి గురుదృష్టి వలన ఏ వ్యాపారం, చిన్న వ్యాపారం సరే అభివృద్ధి ఉంటుంది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కింద చెప్పినట్టుగానే. అలాగే గురుదృష్టి వలన బంగారు వ్యాపారస్తులు కూడా చాలా బాగుంటుందండి. మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా చంద్రుడు 27, 28 తారీఖులో ఉండడము, వాయుతత్వ రాశిలో ఉండడం వలన కూడా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే, మీకు జరగబోయేది ఏంటంటే అంటే కాశీ క్షేత్ర దర్శనము, అయితే పుణ్య నదుల్లో స్నానాలు, గంగా నది స్నానాలు, కాశీ వంటి దివ్య క్షేత్రాల స్నానాలు ఎంత బాగుందండి. సరయూ నది, కొంతమంది సరయూ నది స్నానాలు, అంటే వాళ్ళ జాతకాల రీత్యా ఉంటాయి. శ్రీరామచంద్రుడు అయోధ్య నగరం దర్శన భాగ్యం ఎన్ని ఉంటాయి కదండి. భాగ్యం అంటే అదృష్టమే, అన్ని విధాలుగా అదృష్టమే. వాహన యోగము, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడము ఎంత బాగుందండి. అంటే మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి పర్ఫెక్ట్గా చాలా బాగుంది. ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే దశమాధిపతి కుజుడు శనితో కలిసి ఉండడం వల్ల, శని యొక్క ప్రభావం దశమస్థానానికి ఉండడం వల్ల మీరు చేస్తున్న ఉద్యోగాల్లో ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. దగ్గరకు వచ్చిన ఉద్యోగాలు కూడా చేజారిపోతూ ఉంటాయి. లేదా మీరు కష్టపడి చదివినా కూడా ఉద్యోగాలను కొట్టలేకపోవడం, సాధించలేకపోవడం జరుగుతుంది. శనికి సంబంధించిన కారకత్వాల్లో ఉద్యోగాలు మీరు ఉంటారు. అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉండడానికి అవకాశం ఎక్కువ ఉండడము. హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్ అంటారు సరా, అంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అంటాం కదా, మీకు తెలుసు కదా. అంటే ఎక్కువ జనాలు ఎక్కువ ఉన్న చోట మీరు ఉంటారు. ఖచ్చితంగా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ప్రజాభిమానం మీరు పొందుతారు. సరే, దశమ లాభస్థానంలో కూడా లాభాధిపతి లాభస్థానాన్ని కూడా చూసుకుంటాడు గురుడు. చూసుకోవడం వలన మీకు సన్మానాలు జరుగుతాయి. విశేషంగా ధనయోగం ఉంటుంది, మీకు ఐశ్వర్యప్రదంగా ఉంటారు. మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా చాలా చాలా బాగుంది అనడంలో సందేహం లేదు. వ్యాపారాభివృద్ధి ఉంది మీకు. అంటే 11వ భావం కదండి, మీ తోబుట్టు అంటే అన్నయ్య అయితే అక్కయ్య, వాళ్ళకి బాగుండడము, కంటిన్యూస్గా ధనయోగం మీకు ఉండడము చూడండి. అలాగే మీరు దైవ దర్శనాలు చేసుకోవడము, ఇవన్నీ చాలా బాగుంటాయి. అంటే భార్యాభర్తల విషయంలో అనురాగము, ఆప్యాయత పెరగడము ఎంత బాగుందండి. సేవకా జనం ఉండడము 11వ భావం కదా, ఎంత అదృష్టము.
అలాగే మీ వ్యాపారం అభివృద్ధి కలిగి తీరుతుంది. సో ఈ విధంగా మీ కుంభరాశి వాళ్ళకి చాలా బాగుందండి. ఏమి భయపడాల్సిన అవసరం లేదు. శుక్రుడు అంటే శని మీకు ఏనాటి శని ప్రభావం వలన, అష్టమంలో కేతు ప్రభావం వలన మనశ్శాంతి తక్కువ అయింది. అసలు చాలా అదృష్టవంతులు, మీరు డైనమిక్గా ఉంటారు. కాబట్టి ఇందా చెప్పిన రెమెడీస్ చేసుకోండి. ఇంకొకసారి చెప్పడం ఏంటంటే, వెంకటేశ్వర స్వామికి ఆయన దర్శనం చేసుకోవడము, శివుడికి అభిషేకాలు చేయించుకోవడం వలన, అమ్మవారి పూజలు కూడా చేసుకోవడం వలన దోషాలు చాలా మటుకు పరిహారం అయ్యి మనశ్శాంతిగా ఉండే అవకాశాలు మీకు ఎక్కువ ఉంటాయి. మీనరాశి అండి, మీనరాశి 12వది. మీనరాశి వాళ్ళకి రవి రాహువులు కాంబినేషన్ చాలా బాగుంది. ఈ నెల మొత్తం కూడా, ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. మీకు రవి బుధుల కాంబినేషను ప్రముఖమైన ఆడిటర్లు గాను బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అంటే చార్టర్డ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్గా మీరు మంచి పేరు ఉంటుంది. ప్రముఖమైన ఆడిటర్లుగా మీరు చాలామంది అవుతారు, బ్రహ్మాండంగా ఉంటారు. ముఖ్యంగా మ్యాథమెటిషియన్స్ గాను మంచి బాగా ఇంగ్లీష్ దాంట్లోనూ అంటే ప్రొఫెసర్స్ గాను బాగా డెవలప్ అవుతారు మీరు. గురుడు అంటే మీ రవి బుధులు అంటే యాక్చువల్గా బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల కూడా మంచి గణిత శాస్త్రంలో బాగా ఇందాక చెప్పినట్టుగానే బాగుండడము, అలాగే మీకు ఇంకా జ్యోతిష్కులుగా అంటే ఆస్ట్రాలజీ చెప్పేవాడుగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ముఖ్యంగా ఈ బుధ అంటే 4 గ్రహాల యొక్క కాంబినేషన్ మీకు చాలా బాగుంది. విశేషంగా మీకు గౌరవింపబడతారు. ఆనందంగా, ఆహ్లాదంగా మీరు చేసిన ప్రతి పనిలోనూ విజయం సాధించడానికి అవకాశాలు పర్ఫెక్ట్గా ఉన్నాయి. 2వ భావంలో గురుడితో కలిసిన బుధుడు చాలా బాగున్నాడండి. ఎక్కడికి వెళ్ళినా ముఖ్యంగా ధనయోగం బాగుంటుంది, ఖచ్చితంగా బాగుంటుంది. ఈ బుధ శుక్రుల కాంబినేషన్ వలన ఇందాక భూములు కొనుక్కోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సినిమా రంగ పరిశ్రమలలో బాగా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. నటన మీద బాగా పట్టు ఎక్కువ ఉంటుంది. సరే, బుధ గురుల కాంబినేషన్ ఏంటంటే గురుడు ఎక్కడికి వెళ్ళినా ఫుడ్లో లోటు లేకుండా చేస్తుంటాడు, ధనయోగాన్ని ఇస్తాడు. మీకు సంగీతం పట్ల బాగా డెవలప్ అయ్యేది చేస్తుంటాడు. సంతాన కారకుడు కూడా గురుడు అవ్వడం వల్ల సంతానం ఇస్తారు, గురుడు ఇస్తాడు, సంతానం కలుగుతారు. బుద్ధి బలాన్ని, జ్ఞాన సంపదని కలిగి ఉంటారు. అంటే వ్యాపార అభివృద్ధి కలిగి ఉంటారు మీరు. ఈ బుధ గురులు ఇందాక చెప్పినట్టుగానే ఆడిటర్స్ అని చెప్పాను సరే, బుధ గురుల కాంబినేషనే ఆడిటర్స్. మీరు బాగా డెవలప్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఆడిటర్స్గానే చాలామంది అవుతారు. ఈ బుధ గురుల కాంబినేషన్ వల్ల ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడము, అంటే ధనయోగం కలిగి ఉండడము, ఏ పనులైనా సరే ఆ పనిలో నైపుణ్యం సంపాదించడము, కొద్దిగా కటుగా మాట్లాడతారు కానీ మంచి మనసు కలవారు. ఈ బుధ గురుల యొక్క మంచి ప్రభావం మీ మీద ఎప్పుడూ ఉంటుంది. ప్రజాభిమానం మీరు ఎక్కువ సంపాదిస్తారు, ప్రజల్లో తిరుగుతూ ఉంటారు. మీరు మామూలు సామాన్యంగా జీవించడం కంటే ఉన్నతమైన ప్రమాణాలతో జీవించడం అనేది ఇష్టపడుతూ ఉంటారు. బుధ గురులు ఎక్కడున్నా సరే జాతకం చూసుకోండి, సామాన్యంగా జీవించడం కంటే ఎక్కువగా ఉన్నతంగా జీవించడం ఉంటుంది. ఎక్కువగా జనాలు మీకు ఆకర్షితులు అవుతూ ఉంటారు. మీకు ఎక్కువగా మీరు ఏంటంటే మంది మార్బలు ఉంటారు సరే, ఎక్కువ ఆర్భాటాలు అంటారు కదా, అలా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మంచి ధనయోగం మీకు బాగా ఉంటుంది. ఎక్కువగా సంతోషం కలగడానికి అవకాశం ఉంది. మీకు భయపడాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది. బుధ గురులో ఉన్నారంటే ద్వితీయ భావంలో మిమ్మల్ని పట్టుకోవడం సామాన్యం కాదు, బ్రహ్మాండంగా ఉంటారు. పైగా 3వ భావాన్ని కుజుడు చూడడం వలన 3వ భావాధిపతి శుక్రుడు కూడా 12వ భావంలో ఉండడం వలన ప్రయాణాలు చేస్తారు. మీ తోబుట్టువుల్లో ఒకరికి కొద్దిగా మీరు ధనం ఖర్చు పెడుతూ ఉంటారు, మీ తోబుట్టువులకి ధన సహాయం చేస్తూ ఉంటారు. అలాగే మీరు 4వ భావాధిపతి కూడా బాగుండడం వలన, బుధుడి వలన బుద్ధి బలం బాగుంటుంది. 4th హౌస్ లార్డ్ ద్వితీయంలో ఉన్నాడు అంటే మీరు విద్య ద్వారా ధన సంపాదిస్తూ ఉంటారు. విద్యకి చదువుతున్నప్పుడు ధనం లోటు లేకుండా ఉంటుంది. అంతేకాకుండా మీరు అంటే కొంతమందికి ల్యాండ్స్ కొనుక్కోవడం ఉంటుంది, గృహాలు కొనుక్కుంటారు, సంగీతం పట్ల బాగా డెవలప్ అవుతారంటాం కదా. 4th భావం చూస్తాం, ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉంది. ఏదేమైనా 7వ స్థానంలో చంద్రుడితో కలిసిన కేతు ఉన్నాడు మీకు. అంటే 25, 26 తారీఖుల్లో మీకు సంతాన యోగం ఉంది, బుద్ధి బలం ఉంది. అలాగే మీలో కొంతమందికి స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెడుతుంటారు, వాళ్ళకి చాలా బాగుంటుంది. క్రీడాకారులకి చాలా బాగుంటుంది. సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి, సినిమా రంగంలో, టెలివిజన్ రంగంలో అంటే కళారంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎందుకు చాలా బాగుంటుంది? చంద్రుడితో కలిసిన కేతు కాబట్టే. 26, 26 తారీఖుల్లో 26, 25, 26 సరే, ఏదేమైనా 8వ స్థానంలో చంద్రుడు ఉండడం తప్పే. కానీ 27, 28 తారీఖుల్లో గురుదృష్టి ఉంది చంద్రుడికి. అంటే తలవంతనంగా వచ్చే ధనయోగం మీకు ఉంటుంది అని యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ వచ్చి తీరతాయి. 9th భావం కుజుడు అవ్వడం వలన ఇక్కడ చెప్పాలండి మీకు చాలా మంచి అద్భుతమైన పాయింట్ చెప్పాలి. 9th హౌస్ లార్డ్ కుజుడయ్యాడు, 12th హౌస్ లార్డ్ కుజుడయ్యాడు. అంటే ఏంటి?
విదేశీ పర్యటన జరుగుతుంది. 9th హౌస్ని కూడా శని చూస్తున్నాడు. సో 9th హౌస్ లార్డ్ 12th హౌస్ లార్డ్ కలిసి ఉండడము అంటే ఒక్క ముక్కలు చెప్పాలంటే కుజుడు 12వ భావంలో ఉన్నాడు కాబట్టి విదేశీ పర్యటన జరుగుతుంది. విదేశాల్లో నివసిస్తారు. మీరు ఎడ్యుకేషన్ రీత్యా మీ బిజినెస్ పనుల రీత్యా అలాగే మీ పర్సనల్ విషయాల రీత్యా విదేశీ పర్యటన ఈ వారం రోజుల్లో మీ జాతకాల రీత్యా ఉండి తీరుతుంది. అది కుజుడు కూడా అంతర్దశలో వచ్చి ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. అంతే కదండి, మీ చేస్తున్న వ్యాపార అభివృద్ధి చాలా బాగుంటుంది. కాకపోతే 9th హౌస్ని శని చూస్తున్నాడు కాబట్టి మీ వ్యాపార అభివృద్ధి కొద్దిగా డెవలప్మెంట్ అంటే కుంటుపడడానికి అవకాశం ఉంది. వ్యాపారాల్లో డెవలప్మెంట్స్ తక్కువ. శని కారకత్వాల్లో ఉన్నటువంటి వ్యాపారాలు కొద్దిగా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే సింగరేణి కాలరీస్ చెప్పచ్చు. 10th భావాన్ని గురుడు చూడడం వల్ల 10th భావాధిపతి కూడా అవడం వలన ముఖ్యంగా మీరు చేస్తున్న ఉద్యోగాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మీరు ఆడవాళ్ళకి కూడా చెప్తున్నాను, లేడీస్ కూడా చెప్తున్నాను. ముఖ్యంగా గురుదృష్టి దశమ భావానికి ఉండడం వల్ల బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఉద్యోగ సంపాదన ఉద్యోగంలో ప్రైవేట్ ఆర్గనైజేషన్లోనూ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లోనూ మీకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళకి, సిమెంట్ పరిశ్రమ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంది. అలాగే బ్యాంకింగ్ ఇంత చెప్పినట్టుగానే రియల్ ఎస్టేట్ కొంతమంది బ్యాంకింగ్ రంగంలోనూ ఎడ్యుకేషన్ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి అంటే టీచింగ్ స్టాఫ్ అంటాం కదా వాళ్ళకి, ప్రొఫెసర్స్గా ఉన్న వాళ్ళకి, అలాగే లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. గురుదృష్టి దశమభావం అంటే ఇది దశమభావం అంటే మీకు డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చెప్పచ్చు. డాక్టర్స్గా బాగా అద్భుతమైన ప్రతిభ ఉంటుంది మీకు. 10th భావం బాగుంది కాబట్టి మంచి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి మీకు. ఇంకా చెప్పాలంటే లాభస్థానం కూడా చాలా బాగుంది. లాభస్థానంలో బాగా ఉండడం వలన మీకు మంచి అదృష్టం కలిగి ఉంటారు. ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లోనే బాగా పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. ఇక్కడ 9th అంటే మీకు ఏలినాటి భావం ఉందండి మీకు. 12వ భావంలో కుజుడితో కలిసిన చంద్రుడితో కలిసిన శుక్రుడు తప్పు అంటే చెడు అలవాట్లు, చెడు ప్రభావం, చెడు స్నేహితులు శని శుక్రుల వలన ఉంటుంది. శని కుజుల వలన దెబ్బలు తగలడానికి అవకాశం ఉంది. వూన్స్ అంటే బాగా గాయాలు, ఒంటి మీద గాయాలు తగలడానికి, బోన్స్ పెరగడానికి మీ జాతకాల రీచ్ ఉంటుంది తప్ప అందరినీ భయపెడుతున్న మాత్రం కాదు. ఏదేమైనా శ్రద్ధ వహించాల్సిందే. ఎంత యోగాలు ఉన్నా సరే మనకి శని కుజులు కాంబినేషన్ పట్టేశారు మనల్ని మీనరాశి పట్టడం అంటే కొద్దిగా ఇబ్బంది కలిగించడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే కొద్దిగా బోన్స్ సంబంధించిన వ్యవహారాలు ఇబ్బందికరంగా ఉంది. అందుకనే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన విడిచిపెట్టకుండా చేయండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన, శివుడికి అభిషేకాలు ఖచ్చితంగా కంటిన్యూస్ చేసుకోవడము, అమ్మవారి పూజలు చేసుకోవడం వలన అంటే అమ్మవారికి హోమాలు చేయించుకోవడం వలన, అమ్మవారి కుంకుమ పూజలు చేయించుకోవడం వలన ఎందుకు అమ్మవారు చెప్పాల్సి వస్తుంది అని కారణం చెప్తే శుక్రుడు 12వ భావంలో ఉన్నాడండి. అష్టమాధిపతిగా ఇంకో విషయం చెప్పాలండి, మీకు ఒక యోగం చెప్పాలి. అష్టమాధిపతి అయిన శుక్రుడు 12వ భావంలో ఉండడము, అలాగే శని 12వ భావాధిపతి కలిసి ఉండడము వాళ్ళన్న రాజయోగం. చూసారా యోగాలను గడిస్తున్నారు. కుజ శుక్రులు ఇంతే చెప్పండి సారా. 12th హౌస్ లార్డు 9th హౌస్ లార్డు కలిసి 12వ భావంలో ఉండడం వల్ల ఫారిన్ కంట్రీస్, అలాగే 6వ ఇంటి వాడు 8వ ఇంటి వాడు 12వ ఇంటి వాడు శని శుక్రులు కాంబినేషన్ వల్ల రాజయోగం ఇచ్చిస్తుంటారు. ఈ రాజయోగంలో ఉండడం వల్ల ప్రమాదాలు తగ్గుముఖం పడతాయి. అంటే బోన్స్ విరగడం కానీ, లేకపోతే వూన్స్ ఒంటి మీద దెబ్బలు తగలడం కానీ ఇవన్నీ తగ్గుముఖం పడతాయి. అంటే గోటితో పోయేది గొడ్డలతో పోయేది గోటితో పోయింది అంటారు సార్. అలాగా మంచి జరుగుతుంది. ఇవన్నీ ఇక్కడ పూజలు చేసుకోవాల్సిందే. అమ్మవారి పూజలు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు, వెంకటేశ్వర పూజలు, శివాభిషేకాలు, మీకు ఏది అవకాశాలు ఉంటే అది చేసుకోవాల్సిందే. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడము, శనీశ్వరుడికి సంబంధించిన పూజలు కూడా చేసుకోవాల్సిందే మందపల్లిలో. దాని వలన మీకు మనశ్శాంతి, మనస్సు ప్రశాంతత, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ సిద్ధిస్తాయి. వాటంతట అవే మంచి ఫలితాలు, శుభ ఫలితాలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి తీరతాయి.